శ్రీశైలే శ్రద్ధయాపాత్రం ధీభజ్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాదయామి మధ్యమాం మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాం రుక్మవ్యామోహతస్తరితరాణి త్రాయమేనే అస్మద్గురోరు భగవతోస్య దయైకసిన్ధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితృయువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహాభయభక్తనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాన్ భక్తాంఘ్రిరేణుపదకారయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాస్మి నిత్యం శ్రీధన్విపుర్యాం వృషభే విశాఖే ఆత్మవంశోద్భవసాత్వికాభ్యాం శ్రీచోళసింహాద్రిగురుక్తమంత్రం శ్రీరంగనారాయణ గిరిపతి సుప్తముద్బోధ్య కృష్ణం అధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనికలితం యావరాకృత్య భుక్తే నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః அன்னமயல் புதுவை ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவை படுபடியம் இந்நிஷயானு பாடி கொடுத்தாடு நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதி அன்னவெம்மாத்தம் நான் கடவா வண்ணமே நலே உள்ளின்வாய் கேண்டானை பொல்லாதக்கனை கிள்ளிக்கலை கீர்த்திமை போய் பிள்ளைகள் எல்லாரும் பாவைகளும் புக்கார் வெள்ளி எழுந்த வியானமுதங்கிற்று உள்ளும் சிலம்பின காண போதரை கண்டினாய் குள்ள குறைந்து நீராடாதே பள்ளி கிழக்கையோ பாவாய் நீ நன்னாடார் கல்லம்பதில் இந்த கலந்தேரோரும்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఈరోజు మనకి పుల్లిందువాయి కీండాని అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాశురం మనకి ఉత్పన్నమైంది. ఈ పాశురం లోపల మనకు లోపల దయనించినటువంటి గోపిక ఒక చక్కటి విలక్షణమైనటువంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటిది గోపిక. అంటే ఏంటి? అక్కడ స్వరూప జ్ఞానం, పరస్వరూప జ్ఞానం చక్కగా కలిగి ఆ కృష్ణుడు ఆయన్నే చక్కగా అనుభవిస్తూ క్షేమించింది. మనకు ఒక కన్ను అంటే ఏమిటంటే మనకు నేత్రము. ఈ పాసుల మొత్తం లోపల ప్రధానాంశం ఏంటంటే నేత్రము, నేత్ర సౌందర్యము. నేత్రం అంటే మనకు దేనికి చిహ్నం అనేది అది జ్ఞానానికి చిహ్నం. మన కళ్ళు తెచ్చుకున్నాయిదా అంటే వారికి ఒక జ్ఞానం కలిగింది అని అనుకుంటాం కదా. అంటే భగవంతుడి లోపల కూడా మనకి భగవంతుడు జ్ఞానులను ఆదరిస్తాడు. అలాగే భక్తుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తత్వం ఏమిటంటే స్వామి లోపల వీటి వరకు దాకా కూడా భగవానుడిలో మనకి అందమైనటువంటిది ఏమిటంటే భగవంతుడికి ఆ యొక్క దివ్య నేత్రాలు. వాటిలోనే నిజంగా సిరి ఆ సౌందర్యం మొత్తం అంతా కూడా వాటిలోనే ఒక విపరీకృతం అయి ఉంటుంది. మనకి రాజసూయాగం అప్పుడు జరిగింది. అప్పుడు మహాభారత కాలం జరిగినప్పుడు ధర్మరాజు గారు ఇంకో సందేహం వచ్చింది. ఇప్పుడు ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా, అక్కడ పక్కన దుర్యోధనుడు కూడా ఉన్నాడు, పెద్దవాళ్ళు కాకపోయినా సార్వభౌముడు కదా. ఇంకో పక్కన భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యులు, ఇంకా కదా మహర్షులు, అసలు ముఖ్యంగా మా తాతగారు, ఇంతమంది ఉన్నారు. ఇంతమంది లోపల అగ్రతాంబూలం అనేటువంటిది ఎవరికి ఇవ్వాలి, ఎవరిని అగ్రసింహాసనం అంతా కూర్చోబెట్టాలి, ఎవరి పర్యవేక్షణలో ఇది మొత్తం జరగాలి, రాజసూయ యాగం అని వచ్చినప్పుడు వెంటనే వెళ్ళాడు. భీష్ముడు వారి దగ్గరికి వెళ్ళి దండం సమర్పించి తాతగారు ఇప్పుడు అందరూ పెద్దలే, మరి దీంట్లో ఉన్నవాళ్ళ లోపల ఎవరికి నేను అగ్రతాంబూలం ఇవ్వాలి అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పారు భీష్మాచార్య వారు, ఆయన ధర్మజ దీనికి ఇంత సందేహం ఎందుకురా, అందుకో అక్కడ కూర్చున్నాడు అక్కడ నందనందనుడు,
ఏషతే పృథు సామ్రాక్ష సంబంధితే జనార్దన అంటే ఈ బంధువు తర్వాత విశాలమైనటువంటి తామరల వంటి నేత్రములు కలవాడున్నాడే, కృష్ణుడిని మించిన వాడు ఎవరయ్యా, అగ్ర పూజార్హత అదే చాలుతున్నాయి ఆయనకి అని చెప్పాట. అలాగే మనకి ద్రౌపది కూడా అక్కడ ఆ యొక్క భగవంతుడి యొక్క పుండరీకాక్షత్వాన్ని స్మరించిన వెంటనే స్వామి అక్షరమైనటువంటి వరువులు ఇచ్చాడని చెప్పని. శంఖ చక్కెల కదా పానే ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష లక్ష్మణం శరణాగతం అని చెప్పని. అలాగే మనకు అసలు భగవంతుడి యొక్క సౌందర్యం అంతా ఇంకా మనం చెప్పుకున్నాం. ఎక్కడ ఉంటుందా, ఆయన నేత్రాల్లో ఉంటుంది మొత్తం. అందుకే భగవంతుడు మనం చక్కగా ఏం చెప్తాం అంటే పుండరీకాక్షుడు అని చెప్పని. అంటే మనకి సకల శాస్త్రాలతో పాటు పురాణ ఇతిహాసాలు వీటితో పాటుగా మనకు అత్యంత ప్రమాణమైనటువంటిది మొట్టమొదటి ప్రమాణం మనకు వేదం కదా. వేదంలో మనకి ఈ యొక్క ఛాందోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. అంటే మీకు చిన్న సందేహంలో వస్తుంది, వేదం వేరు ఉపనిషత్తు వేరే కొంతమంది అంటుంటారు. కాదు, వేదంలో భాగమే ఉపనిషత్తు. మనకి వేదం ఎప్పుడు కూడా 4 భాగాలుగా ఉంటుంది. అది బ్రాహ్మణము, సంహిత, అరణ్యకము, ఉపనిషత్తు అని చెప్పని. ఈ 4 కలిస్తేనే ఒక వేదం అవుతుంది మనకి. కాబట్టి ఉపనిషత్తు వేరే భాగం అనుకోకూడదు ఎప్పుడు మనం. దాంట్లో చక్కగా ఒక మాట చెప్పారు అందులో. ఏదేమిటంటే భగవంతుడి నేత్రములు ఎలా ఉంటాయి అంటే కప్యాసం పుండరీకమేవ మక్షిణి. భగవంతుడి నేత్రములు అదిగో ఆ యొక్క వికసిస్తున్నట్టు కమలముల వలె ఉంటాయి అని చెప్పాను. సరే, ఇక్కడ బాగానే ఉంది. అయితే భగవద్రామాంజీ వారు ఒక పర్యాయం కాశ్మీర్ దేశానికి వెళ్ళారు. అక్కడ సమర్పించాకమ్మా ఇది బ్రహ్మసూత్రానికి వ్యాఖ్యానం ఉంది. సరే, దాన్ని పక్కన తీసుకుని ఒక పక్కన పెట్టుకున్నావు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఒక ప్రశ్న. కప్యాసం పుండరీకమేవ మక్షిణి వికసింపజేయదని అటువంటి దివ్య నేత్రములు ఏదైతే ఆ తామర సౌందర్యం ఏదైతే ఉందో అటువంటి దివ్య నేత్రములు కలిగినటువంటి వాడు భగవానుడు అని అర్థం చెప్పారు. ఇది చెప్పంగానే శారదాదేవి చాలా ఆనందించి ఈ యొక్క ఏది గ్రంథం అని చెప్పని ఆ యొక్క బ్రహ్మసూత్ర భాష్యాన్ని తల మీద పెట్టుకొని నాట్యం చేసింది కావిడ. నాట్యం చేసి, అయ్యా మీరు మీ యొక్క గ్రంథం ఏదైతే ఉందో ఇది మామూలు బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం అని చెప్పకూడదు. దీన్ని ఏమనాలి, ఇది శ్రీ భాష్యము అని చెప్పని. తర్వాత ఈ శ్రీ భాష్యాన్ని అనుగ్రహించే వారు మీరు కాబట్టి ఈ రోజు నుంచి మీ పేరు శ్రీభాష్యకారులు అని చెప్పని ఒక బిరుదు ఇచ్చింది. భగవద్రామాంజులు వెంటనే అడిగారమ్మా, చాలా సంతోషం, కానీ ఇక్కడ అంత మునుపు వచ్చిన వాళ్ళు మరి ఏమన్నా ఇది వాళ్ళు ఏం చెప్పారు, ఎందుకో ఇంత ఆనందిస్తున్నావు అని అడిగారు. వీళ్ళు అడిగారు. అడగంగానే, అయ్యా నేను అంత మునుపు వచ్చిన వాళ్ళని కూడా చాలా మంది మహాత్ములు వచ్చారు. అంత మునుపు కూడా వచ్చిన వాళ్లకు ఇదే ప్రశ్న వేశాక ప్యాసం పుండరీక నిర్మక్షిణి అని చెప్పని. అంటే వాళ్ళే సమాధానం చెప్పారో తెలుసునా, ఇదిగో కోటి పృష్ఠము వరే ఉన్నది భగవంతుని నేత్రములు అన్నారు. అంటే కోటి పిల్లలాగే ఎర్రగా ఉన్నాయి అని చెప్పని. అంటే ఎరుపుదానానికి ఉపమానం కేవలం కోటి పిల్లలేనా అని చెప్పని ఆ ఉపమానం వినంగానే చాలా బాధ కలిగింది. అప్పటి నుంచి కూడా మనసులో దుఃఖపడుతూనే ఉన్నాను. ఇప్పుడు మీరు చెప్పిన వ్యాఖ్యానానికి నాకు చాలా ఆనందం కలిగింది అని అయితే శారదాలు. అప్పుడు భగవద్రామాంజీ వారు చెప్పారు, మరి వాళ్ళు కూడా శాస్త్రంలో ఉన్న విధంగానే అర్థాన్ని అలాగే చెప్పారు కదా అన్నమాట. అంటే ఆవిడన్నట్టు శారదాదేవి, అలా కాదు స్వామి, ఎప్పుడు కూడా ఉచ్చమైనటువంటి వస్తువుకి ఉచ్చోపమానం చెప్పాలి, నీచమైన వస్తువుకు నీచోపమానం చెప్పాలి, ఉచ్చ వస్తువుకు నీచోపమానం చెప్పకూడదు కదా అని. ఎలా ఉంటుందంటే చక్కగా మనం కూడారాయి పాయసం అనుభవించబోతున్నాం. ఎవరైనా అడిగారు అనుకోండి, కూడారాయి పాయసం ఎలా ఉందండి అని అడిగినప్పుడు అమృతంలా ఉందండి అని చెప్తారా, లేకపోతే ఆమదంలా ఉందండి చాలా బాగుంది అంటారా? అమృతంలాగా ఉందని చెప్పాలి కదా.
అలాగే పులిహోర ఎలా ఉందండి అని అడిగారు అనుకోండి, పెరుమాళ ప్రసాదం అబ్బా భోగ్యంగా ఉందండి అని చెప్పాలి, అమృతంతో సమానం అని చెప్పాలి. అని అలా చెప్పకుండాను అబ్బా పులిహోర ఎలా ఉందంటే ఇప్పుడు గడ్డిలాగా ఉందండి, పచ్చి గడ్డిలాగా అని చెప్తారండి ఎవరన్నా. అలాగేంటంటే ఉచ్చమైనటువంటి వస్తువుకి ఉచ్చోపమానము, నీచమైనటువంటి వస్తువుకి నీచోపానముడు కదా శాస్త్రం చెప్పండి. ఆ రోజు నుంచి కూడా భగవద్రామానుజు వారికి శ్రీభాష్యకారుడైనటువంటి విలక్షణటువంటి పేరు, ఒక తిరునామం అనేది వచ్చింది. ఇక్కడ మనకి నేత్రం అంటే ఏమిటి? జ్ఞానం. అయితే ఎవరి దగ్గర అయితే ఈ యొక్క శ్రీమన్నారాయణుడికి సంబంధించినటువంటి పరిపూర్ణమైన జ్ఞానం ఉంటుందో అది ఉన్నవారి దగ్గరికి స్వామే స్వయంగా వేయించేస్తారట. అది తర్వాత మనకు ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క గోపికలు ఎవరైతే ఉన్నారో నందవ్రజంలో గోపికలు నేనేం పాడారు వీళ్ళు కనైతిలంగత్తెరమే కందొక్కడండి నేత మరువదే వినుపారస్వర అని చెప్పిన దాంట్లో కదా మనస్సు కినియాని పాడవం నీవాయి తిరువాయి అన్నారు. అవును కదా, మనస్సు కినియా ఎవరు? మనోభిరాములైనటువంటి రామచంద్రుడి గురించి పాడారు. పాడినప్పుడు వీళ్ళలో ఒక చిన్న కలకలం మొదలైంది. అదేంటి కదా, మనం ఉండేది నందవ్రజంలోనా, మన మధ్య అవతరించిన వాడు నందనందనుడా, అలాంటప్పుడు సౌలభ్యం చక్కగా పరాకాష్ఠకి చెందినటువంటి మన కృష్ణస్వామిని మనం ఆయన గురించి గానం చేయవద్దా? రాముని గురించి ఏదో త్రేతాయుగంలో ఉన్న వాని గురించి మనం గానం చేయటం ఏమిటి అనేటువంటిది ఒక చిన్న కలకలం అనేటువంటి వీళ్ళ దగ్గర మొదలైంది. అయితే వీళ్ళ అలా కాదండి, ఉన్న వాళ్ళలో ఉన్నటువంటి గ్రూపుల కింద తయారు కదా, కొంతమంది రాముని సమర్థించేవాళ్ళు, కొంతమంది కృష్ణుని సమర్థించేవాళ్ళు. రాముడిని కీర్తించేవాళ్ళు వాళ్ళన్నట్టు కదా, రామో రామో రామ ఇది ప్రజానాం అహ్వాన్ కదా అని ప్రజలందరూ కూడా అన్నారు అనుకుంటూ ఉన్నారే. మొత్తం అందరూ కూడా అయోధ్యలో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కానీ రామ కథయే, రామనామమే, రామ చరిత్రే గానం చేసినా విన్నా అదే కదా. అందు గురించి తర్వాత శ్రీరామచంద్రుడు అంటే ఆయన ఆస్థిత పారిజాతం కదా. శ్రీరామచంద్రుడు సౌశీల్యం పరాకాష్ఠం ఉన్నటువంటి వాడు కదా స్వామి. అందుకే ఆయన కోతులతోటి, కొండముచ్చులతోటి, తర్వాత భల్లూకాలతోటి, రాక్షసులతోటి, ఉడుకతోటి అందరితో వాడు కలిసి మెలిసి ఉన్నాడు కదా. అటువంటి వాడు గుణాభిరాముడైన రాముడిని కీర్తించాము. ఇందులో తప్పేమిటి అనుకున్నప్పుడు వీళ్ళన్నట బాగానే ఉంది, మీ శ్రీరామచంద్రుడు మరి కర్తవ్యం చూడకుండా కూడా సీతమ్మని అడవిలో వదిలేశాడు కదా. మరి మా స్వామి అలాంటి వాడు కాదు, ఆడవాళ్ళన్నా వీళ్ళందరూ కూడా దయా కారుణ్యం అనేటువంటి అధికము అని చెప్పని. మీ శ్రీకృష్ణ పరమాత్ముడు కృష్ణుడు మాత్రం ఆడవాళ్ళని ఏడిపించలేదు ఏమిటి అన్నారు వీళ్ళు. అంటే వాళ్ళలో వీళ్ళలో గోపికలలో దొంగతనా చేసి సరైన పద్ధత. తర్వాత వాడు నిరీక్షించేలా చేసి సడన్ గా మాయమైపోతాం బృందావనంలో, అది సరైన పద్ధత. వీళ్ళందరి వస్త్రాలు తీసుకెళ్ళి చక్కగా చెట్టు మీదకి కూర్చోవడం ఇది సరైన పద్ధత అని చెప్పని అన్నారు. అన్నప్పుడు వీళ్ళు అంటున్నారు కాదు కాదు కాదు, మా స్వామి రాముడే గొప్ప, కాదు కాదు కృష్ణుడే గొప్ప. ఏమిటి కృష్ణుడు గొప్పతనం అంటే మా స్వామిలో ఉన్నటువంటి సౌరభ్యం ఈ రామచంద్రుడు ఎక్కడ? ఒకసారి అయోధ్యలో పట్టాభిషిక్తుడు అయిపోయిన తర్వాత ఎక్కడన్నా సౌశల్యం ప్రకాశించిందా? ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఒక ప్రోటోకాల్ అంటే ఒక పర్మిషన్ తీసుకుంటే కానీ అక్కడ వెళ్ళడానికి వీల్లేదు కదా. కానీ మా కృష్ణుడు అలా కాదు, పుట్టినప్పటి నుంచి ఆయన మొత్తం అంతా కూడా సౌలభ్యానికి ఒక పరాకాష్ఠ అని చెప్పారు. అంటే ఎక్కడో మధురలో అవతరించిన వాడు చక్కగా మా నందవ్రజానికి వచ్చాడు, మా మధ్యన అవతరించినట్టుగానే ఇక్కడ పెరిగాడు. పెరగడమే కాదు, ఈ గోపికలు మనందరి మధ్యన ఎలా ఉన్నాడు ఆయన? కొట్టడానికి, తిట్టడానికి, మొట్టబట్టడానికి, కట్టబట్టడానికి, ఒక చేతిలో ఒక ఆట వస్తువు కింద ఉపయోగపడ్డాడే స్వామి. ఇది కదా సౌలభ్యానికి పరాకాష్ఠ. పాండవ దూత వాళ్ళందరూ ఒక పోస్ట్ మ్యాన్కి పంపించినట్టుగా చక్కగా ఏవో వచ్చి ఉత్తరాలని మా కష్టాలు బాధలు ఇక్కడ చెప్పమండి అని చెప్పని చక్కగా ఈ వార్తలు సందేశాలు ఇస్తే ఒక పోస్ట్ మ్యాన్ లాగా అక్కడ వెళ్ళొచ్చాడే. ఇంతకంటే సౌలభ్యానికి పరాకాష్ఠ ఇంకోటి ఉంటుందా అన్నారు వీళ్ళు. అలాగే పార్థ సారథి. సారథి ఏంటంటే మనకు ఒక డ్రైవర్ అనమాట. అంటే పని కోరుకునే వాడికి ఏమన్నా మర్యాద ఇస్తారండి? అటువంటి నీచ కృత్యాన్ని కూడా తన వాడు అని ఆదరించినటువంటి పార్థుడికి చేశారు కదా. తర్వాత పార్థుడికి సారథి అది ఒక పెద్ద బిరుదుతే స్వామికి. ఇలాగ పాండవదూత వల్ల ఒక బిరుదు ఆయనకి. దక్షిణ దేశం కానీ మనం వెళ్ళినట్టయితే పాండవదూత పెరుమాళ్ అంటే ఒక సన్నిధి ఉంది అక్కడ. చక్కగా కూర్చుని ఉంటాడు పెద్ద విగ్రహం స్వామిది. అలాగే ఇక్కడ కూడా పార్థ సారథి అంటే సారథి అంటే ఏంటి? ఇక్కడ అత్యంత సౌలభ్యానికి పరాకాష్ఠుడు. ఇందులో కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క రథాన్ని నడిపేవాడు కింద కూర్చుంటాడు,
ఈ కింద కూర్చున్నప్పుడు కొంచెం ఎత్తులో యుద్ధం చేసేవాడు పైన కూర్చుంటారు, అంటే అర్జునుడు అన్నమాట. అయితే కూర్చున్నప్పుడు ఈ రథం ఎలా పోవాలి, ఎడం పక్క ఎలా వెళ్తుంది, ఇది కుడి పక్క ఎలా వెళ్తుంది అన్నప్పుడు ఇది ఆ శబ్దాల్లో ఏనుగులు, గుర్రాలు, లొట్టిపిట్టలు ఈ శబ్దం లోపల చెప్పే మాట సారథికి వినిపించదుట. మరి ఏం చేస్తారండి అనుకున్నప్పుడు సరిగ్గా ఈ కింద కూర్చున్న సారథి ఎవరైతే ఉంటారో వీడికి 2 కణతలు ఉంటాయి కదా, ఈ గుడి శిరస్సు తల, ఈ తలకి సరిగ్గా అనేలాగా ఈ 2 బూట్లు వీడు పడుకున్నా ఉంటాయి కదా, వీళ్ళ పాదరక్షలు ఇవి సరిగ్గా ఆనుకునేలాగా పెడతారు. పైన కూర్చున్న వారు యుద్ధం చేసే యోధ కూర్చుని ఎడం వైపు వెళ్ళాలనుకోండి, కొంచెం ఇలా అంటారు, ఇలా కొంచెం అనగానే అప్పుడు ఎడంకి వెళ్ళాలి అని అర్థం. అలాగే కుడి వైపు వెళ్ళాలనుకోండి, ఎడమ కాలుతో తలకాయ కొంచెం ఇలా నెడతాడు అనమాట. నెట్టంగానే ఏమవుతుంది, కుడికి వెళ్ళాలని చెప్పి నాకు అంట. చూసారా, ఇంతకంటే సౌలభ్యానికి పరాకాష్ట. తనవారి అర్జునుడి కోసం అని చెప్పని ఇది నీచమైనటువంటి ఇక సారథ్యాన్ని కూడా ఒప్పుకున్నాడే, సారథి ఏం చెప్పని బిరుదు గొప్పగా అనుకున్నాడే, ఇంతకంటే పరాకాష్ట ఇంకే ఉంటుంది. తర్వాత గోపాలుడు అని చెప్పుకున్నాడు, గోవులు కాచాడు. తర్వాత గోవులు కాచనే కాకుండా పరమవాత్సల్యంతో యుద్ధ భూమి అని కూడా చూడకుండా అక్కడ అర్జునుడికి గీతోపదేశం చేశాడే మహాత్ముడు. అంతేకాకుండా మలహనార్ అనుయాయించారు చెందయ్యాడు కొలహనార్ అని చెప్పని మన అందగాడు, అందమైనటువంటి గోపికల మనస్సులో ఉండేటువంటి సుందరమైనటువంటి వాడు కదా, అటువంటి కృష్ణ పరమాత్మ గురించి మనం పాడాలి కదా. ఏమంటే ఈ గోపికల్లో కొద్దిగా అనుభవము, కొంచెం కొద్దిగా వయసు తగ్గినటువంటి ఒక గోపిక ఉంది. ఆవిడ ఆగండి, ఇదేమిటి ఈ వేణ వివాదం ఏమిటి, అది కాదు, ఇద్దరు కూడా ఒకటే. రాముడైనప్పటికీ కూడా, కృష్ణుడైనప్పటికీ కూడా, వామనుడైనప్పటికీ కూడా, ఎవరైనప్పటికీ కూడా ఒకటే. ఒక్క విషయం గమనించండి, మన యశోదాదేవి చిన్ని కృష్ణుని పిలిచేటప్పుడు ఎవరిని పిలిచేది, ఇక్కడ రారా నాయన వామనమూర్తి ఎలా పిలుస్తుందో తెలుసా, వామన నంబి వరగయ్యంగే వరగయ్యంగే వామన నంబి వరగయ్యంగే వరగయ్యంగే రారా నాయన దా ఇక్కడ నా వామన రారా అని పిలుస్తోంది. దీనికి ఆ రాముడు దాకా వెళ్ళారు, కానీ వామనాన్ని కూడా పిలిచింది కదా. వామనుడైనా రాముడైనా కృష్ణుడైనా మన స్వామి ఎవరంటే సాక్షాత్తు నారాయణుడే అని చెప్పండి. అంతేకాకుండా ఇదిగో ఈ పిచ్చుక గూళ్ళు ఉన్నాయి, మీరందరూ మీ పిచ్చుక గూళ్ళు కట్టుకుంటూ యమునా తీరం మీరు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, స్వామి వచ్చి కూలగొట్టే మీరు ఏమన్నారు ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. శ్రీదైవా యములముండాయి ఎందర చిత్తులు నీ శరీరం అన్నారా లేదా, అంటే సీతాదేవి యొక్క చక్కటి దండపండు వంటి ఆధారాన్ని ఆస్వాదించిన వాడా, మా గుజ్జల గూడలు చిరిపేకయ్యా అని మీరు అన్నారా లేదా, ఇది గుర్తు తెచ్చుకోండి. మీరే అన్నారు, మీ నోటితోనే అన్నారు, ఇది అనొచ్చున. అలాగే యమునా తీరంలో మీ వస్త్రాలన్నీ కూడా స్వామివారు అపహరించినప్పుడు ఏమన్నారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అప్పుడు రాముడిని మీరు ప్రస్తుతించలేదా, ఇలక్క మేరొందు మిలాబాయ్ ఇలంగయ్యడు తప్పులా అని అన్నారా లేదా, అంటే ఏమాత్రం ధైర్యని వాడా, లంకం నాశనం చేసిన వాడా, ఇలాగా నువ్వు మా వస్త్రాలు అపహరిస్తావా అని మీరు అన్నారా లేదా. కాబట్టి రాముడైనా కృష్ణుడైనా వామనుడైనా స్వామి ఒకడే సుమా, ఇంకా మీకు కావాలా అని చెప్పి అంటోంది గోపిక. చెప్తూ అంటోంది కదా, చూడు యశోదాదేవి చిన్నప్పుడు బాలకృష్ణుని తన కాళ్ళ మీద పడుకోబెట్టుకుని చక్కగా చిచ్చి కొట్టేటప్పుడు ఏం చెప్పేదో గుర్తుందా నీకు, చక్కగా రామచరిత్ర చక్కగా దాన్ని చక్కగా పాత కథల కింద చెప్పేది. చెప్తూ పాపం కృష్ణుడు పడుకున్నట్టే పడుకొని వేస్తున్నాడు. ఇట్లాంటి సందర్భాలకు ఏం చెప్పింది, చక్కగా నిద్ర పూచుతూ అంటోంది, రామో నామ బభూవా, రాముడనేవాడు కడుండెను అనగానే అంటున్నాడు స్వామి. తదబలా సీతేతి అంటే అతని భార్య సీతమ్మ అనే ఆవిడ ఉండెను అంటున్నాడు మన స్వామి. అంటున్నప్పుడు తర్వాత మరొక వాక్యం చెప్పింది యశోదాదేవి, కథ చెప్తుంది అనమాట. వీళ్ళ పిల్లవాడికి నిద్ర పుచ్చుతూ తౌ పితుడు వాచా పంచవతి వనే విహరత అంటే తండ్రి ఆజ్ఞానుసారము పంచవతిలో విహరించుకున్నాడు రాముడు అని చెప్పారు. కామాహర ద్రావణ అంటున్నవాడు అంటే ఈ కామాహర ద్రావణ అని చెప్పంగానే వెంటనే నిద్ర లేచాడు. లేచి కప్పుకెళ్ళే తలకాయ ఎత్తి సౌమిత్రే ధనురితి నా ధనుషెక్కడ ఓ సౌమిత్రి అని చెప్పని కేటాయింది. అంటే ఈ కృష్ణుడే తన పూర్వజన్మలో అవతారం లోపల రాముడు అని చెప్పని స్పష్టంగా అవసరం లేదా. కాబట్టి మనం రాముడైనా కృష్ణుడైనా వామనుడైనా అంతా ఒకే దివ్యమంగళ విగ్రహం కలిగిన నారాయణుడు వేస్తున్నా అని చెప్పని అనేసరికి సరే వీరంతా ఒక కాంప్రమైజ్కి వచ్చాక, ఏదో ఒక అడ్జస్ట్మెంట్, ఒక అండర్స్టాండింగ్కి వచ్చాక, సరే
ఇప్పుడు ఏం చేద్దాం, అందరం కలిసి ఏం చేయాలి, ఇప్పుడు ఇద్దరిని మనం చక్కగా పాడదాం, వాళ్ళిద్దరి గురించి కూడా, రాముని గురించి పాడదాం, కృష్ణుని గురించి కూడా పాడదాం. అయితే ముందు ఎవరిని గురించి పాడాలి అనుకున్నప్పుడు ముందు మనం ఎక్కడైతే ఉన్నామో, ఎక్కడ ఉన్నారు ఇప్పుడు వీడు నడవరజ ఉన్నారు, కృష్ణుడు ఎవరైతే కృష్ణుడు అనుభవిస్తున్నారు కదా, కాబట్టి కృష్ణుని గురించి ముందు పాడదాం, తర్వాత రామచంద్రుని గురించి పాడదాం. నీకు సమ్మతమేనా, నాకు సమ్మతమే అన్నారు. అంటే వెంటనే పాడుతున్నారు, పుల్లిన వాయి కీందానై, పుల్లిన వాయి కీందానై అంటే పక్షి యొక్క నోటిని చీల్చివేసిన వాడు. పక్షికి నోటి ఏమిటంటే తన ముక్కు. ఇక్కడ పక్షి ఏమిటి అంటే బకాసురుడు. ఈ బకాసురుడు యొక్క ముక్కు పట్టుకుని చక్కదాన్ని చీల్చివేసిన వాడా. పుల్లిన వాయి కీందానై పొల్లారక్కనై కిళిక్కలైందానే కీర్తిమై పాడిపోయి. పొల్లా అరక్కనే, అరక్కన్ అంటే ఏంటే అరక్కన్ అంటే రక్కసుడు, రాక్షసుడు అన్న పదానికి కొంచెం వికృతుడు కానీ రక్కసుడు అంటాం కదా, అంటే రక్కసి రక్కసుడు అంటాం కదా, ఈ రక్కసుడు. అరక్కన్ పొల్లా అంటే దుష్టుడైనటువంటి. పొల్లా అరక్కనై కిళ్ళి కలయిందానై కీర్తిమై పాడిపోయి అంటే దుష్ట రాక్షసుని చక్కగా గిల్లి పారజేసిన వాడు. అంటే వాడి శిరములు చక్కగా అలా ఏదో మన పొలం లోపల ఏదైనా ఒక మొక్కకి చీడబడుతుంది, రాత్రి ఇప్పుడు చలికాలం కదా, చిక్కుడు పాదు వస్తుంది చక్కగా. ఈ చిక్కుడు పాదు ఇట్లా పేను బంకేవో అంటూ పడుతూ ఉంటాయి. పట్టప్పుడు మనం ఏం చేస్తుంటాము అంటే మొక్క తీసేస్తాం, మనం ఏం చేస్తామంటే అది గిల్లి పారేస్తాం అనమాట. ఆ చీడ కనుక తీసేసి పారేస్తే మిగిలిన మొక్క బాగా ఎదుగుతూ ఉంటుంది. అలా ఎలాగైతే గిల్లి పారేస్తామో అలాగా రావణాసురుని చక్కగా తలకాలని కూడా గిల్లి పారేసిన వాడు అంటున్నారు. గిల్లి పారేసిన కీర్తి కలిగినటువంటి వాడు. వల్ల అరక్కనై కిళ్ళి కలైందా అనే కీర్తిమై పారిపోయి అన్నప్పుడు లోపల పడుకున్నటువంటి గోపిక అడిగిందిట, అందరూ వచ్చారా లేకపోతే మీరే వచ్చి ఇక్కడ ఎవరో కబుర్లు చెప్తున్నారా అని అడిగింది లోపల పడుకున్నటువంటి గోపిక. అమ్మ పిల్లేగలలాదం పావయగలం ముక్కారు అంటే ఈ పిల్లలు ఎవరు, ఈ గోపికలందరూ కూడా ఇక్కడికి వచ్చాక పావయగలం ముక్కారు అంటే ఈ వ్రతము జరిగేటువంటి స్థలం ఏదైతే ఉందో అక్కడికి అందరూ వచ్చి చేరుకున్నారు. అందరూ చేరుకున్నారా అంటే తెల్లారిందా తెల్లారకుండానే ముందే వచ్చి కూర్చున్నారా అని అడిగింది లోపల ఉన్నటువంటి గోపబాలిక. అలా అడిగినప్పుడు కాదమ్మా తెల్లవారింది, తెల్లవారింది అంటానికి ఏమిటి చిహ్నం అని అడిగింది లోపల గోపబాలిక. అన్నప్పుడు వెళ్ళి ఎళింది ఇయాల మురంగిచ్చు. వెళ్ళి ఎళింది అంటే శుక్రుడు ఉదయించారు, తర్వాత బృహస్పతి అస్తమిస్తున్నారు అని రెండు గుర్తులు చెప్పారు. వీళ్ళు కొల్లవాళ్ళు కదండి, కొల్లవాళ్ళు ఏం చేసుకుంటారంటే వాళ్ళు మామూలుగా మనలాగా ఈ పంచాంగాలు లేకపోతే ఇవన్నీ కూడా చూసుకోవటం, సూర్యోదయం ఎప్పుడు సూర్యాస్తం ఎప్పుడు ఇవన్నీ వాళ్ళకు ఉండవు. వాళ్ళకి ఏమైనా ఒక పొద్దు పొడుపు అంటారు కదా చుక్క, ఆ చుక్కను చూసి వీళ్ళు గుర్తుపడతారు. అలా ఏంటంటే వీళ్ళు చెప్తున్నారు కదా ఈ శుక్రుడు అన్నవారు ఉదయిస్తున్నారు అంటే అంతల్లా చక్కగా మంచిగా ప్రకాశిస్తూ ఉంటుంది కదా, అదే కొండగుర్తు దీనికి ఈ గొల్లవాళ్ళకి. మనకి తెల్లవారింది అంటానికి అది చెప్తున్నారు. వెళ్ళి ఎలింది ఇయానము రంగిచ్చు చెప్తారు. ఇది చెప్పిన తర్వాత ఇంకా చెప్తున్నారు, చిహ్నా చెప్తారు. పుళ్ళం ఫిలం దినకార్ మొత్తం ఒక పాల్చినకలని చెప్తున్నాం. పుళ్ళం ఫిలం కాదు, మళ్ళీ ఇక్కడ మళ్ళీ పుళ్ళం ఫిలం దినకాన్ అంటే పక్షులు చక్కగా మిగతా వేసి అవన్నీ కూడా పూజిస్తున్నారు. ఏంటి పక్షులు పూస్తున్నాయి. పుళ్ళం ఫిలం దినకాన్ అని చెప్పాడు. కొంచెం ఇలా కళ్ళులాగా తపతపలాడించేది కొంచెం తెచ్చినట్టుగా మీరు గమనించారు ఏమో. పోదరి కన్నినాయ్, పోదరి కన్నినాయ్ అంటే ఒక చక్కటి ఏదైతే ఒక పద్మం ఒక తామర మధ్య ఒక నల్లటి కనుక భ్రమర ఉందనుకోండి, తుమ్మిద ఉందనుకోండి, అలా ఉన్నప్పుడు అది ఎలా ఉంటుందో అటువంటి చక్కటి విలక్షణమైనటువంటి ఒక నేత్ర సౌందర్యం కలదాన పోదరి కన్నినాయ్. ఇంకా కళ్ళు సరిగా పూర్తిగా తెరిచికెళ్ళినట్టుగా ఉన్నావు నువ్వు, కానీ ఎలా ఉండాలి చక్కగా లేచి వచ్చి మా గోష్ఠిలో కలవాలి. దేనికోసం కలవాలి ఇప్పుడు ప్రస్తుతం మాతో అన్నప్పుడు కుడిర కూడా ఇందు నీరాడారే, కుడిర కూడా ఇందు నీరాడాలి అంటే ఈ రథకాల లోపల చల్లటి నీళ్లు, ఈ మార్గశీర్ష మాసం అనేది చక్కటి ఒక మంచి మనకు ఒక మంచి మాసం ఇది. ఈ మాసం లోపల చక్కగా బ్రహ్మముహూర్తానే లేచి ఏం చేయాలి, చల్లటి నీటిలో మన కృష్ణ విరహము తీరిపోయేట్టుగా స్నానం చేయవద్దా అంటున్నారు. చేస్తే చాలా మనకి ఎన్నెన్నో విశేషాలు కలుగుతాయి అని చెప్పని గోపికల యొక్క భావన. అయితే లోపల ఉన్న ఆవిడ ఇవి తిరిగి అది తిరిగి మళ్ళీ పడుకోవటం, ఇంకా ఆవిడ లేచి రావకపోవటం వీళ్ళు గమనించారు. గమనించి వీళ్ళు అంటున్నారు కదా, ఇంకెందుకమ్మా పడుకుంటున్నాం, ఎందుకీ దొంగ నిద్ర, ఎందుకీ కథ నిద్ర, పళ్ళిక్కిరద్దియో పావాయ్ మీ నన్నాడాయ్
పల్లెక్కిరత్యో పావాయి అంటే ఇంకా పడుకునే ఉన్నావా అమ్మ, ఇంకా పక్కనే వదలవా నువ్వు? పల్లెక్కిరత్యో పావాయి నీ నన్నాడారు. ఎటువంటి రోజులో తెలిసిన చాలా మంచి రోజులు, కృష్ణుడితో కలవద్దు అని చెప్పి మన పెద్దలు చెప్పిన వాళ్ళే గోపకుల వృద్ధులు ఇప్పుడు వ్రతం చేయమని చెప్పని మనకు అనుగ్రహించినటువంటి మంచి రోజులు కదా. ఇదో మాకందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నిద్రపోయేవాడిని లేపచ్చండి, మెలుకున్న వాడు ఎలాగో వస్తారు, కానీ దొంగ నిద్ర అభినయించేవాడు వాళ్ళు అంటే వాళ్ళు ఎలా లేపాలి కాదు అంటున్నారు వీళ్ళు. కళ్ళం దేవుడు కృష్ణుడికి చెప్పచ్చు కళ్ళని, ఆయనకు ఒక దొంగ అని చెప్పిన ఒక పేరు ఉంది ఆయనకి. నువ్వు కూడా అలాగే దొంగ నిద్ర పోతున్నావా ఇక్కడ, నువ్వు కూడా దొంగ ఏమన్నా నువ్వు కూడాను అని చెప్పి అడుగుతున్నారు. కళ్ళం పదిరెండు కలందు ఏదో ఎంపావాలి. కాబట్టి ఏంటంటే ఇక లేచి చక్కగా మా గోష్ఠిలో నువ్వు రావాలి, కలవాలని కోరుకుంటారు. పుల్లిని వారి కీండానని అని చెప్పినప్పుడు దీంట్లో బకాసుర వధ దాన్ని కీర్తిస్తున్నారు. అంటే అది పెద్ద రాక్షసుని చంపడమా లేకపోతే ఒక పక్షిని చిన్న పక్షిని చంపడమా అన్నది చూడరు. ఎప్పుడు కూడా నీలపత్రులకి లేకపోతే ఈ ప్రేయసి ప్రియులకి ప్రియుడు ఏం చేసినప్పుడు కూడా చాలా గొప్పగానే ఉంటుంది. మరి ఇక్కడికి కూడా సామాన్య విషయం కాదు కదా. బకుడు అనేవాడు వాడు ఎవరంటే ఎవరు మామూలు బకం అంటే ఒక కొంగ. అయితే కంసుడు పంపించినటువంటి ఒక రాక్షసుడు వచ్చి ఈ బకుడిని ఆవహించాడు. బకుడు ఈ బకుడిని ఆవహించడం ఏమైంది, ఈ కొంగ మామూలు కింద కొంచెం పెరిగింది, నోరు తెరిచింది. నోరు తెరిచి మన కృష్ణుని అమాంతరం మింగేయాలి అని చెప్పి దాని కోరిక. అయితే స్వామి చూశాడు అక్కడ ఏదో దిట్టగా ఉంది, ఏదో పెద్ద ద్వారం తెచ్చినట్టుగా ఉంది అనుకున్న ముందు నేను చూసొస్తాను ఉండండి అని చెప్పని అలా మెల్లిగా దాంట్లో లోపలికి ఎక్కాడు. లోపలికి వెళ్ళి కడుపులోకి వెళ్ళిపోయాడు స్వామి. చక్కగా ఇది మూసేసింది. ఇది ఈ పక్షి బకాసుడు మూసేశాడు ముక్కు. ఇప్పుడు ముయ్యన లోపల మన పెద్ద ప్రజ్వలించే జ్వాల వల్ల మండుతున్నట్ట స్వామి దీని కడుపు లోపల, ఈ బకాసుడి కడుపు లోపల. ఇక తట్టుకోలేక బయటికి ఒక్కసారిగా నోరు తెచ్చి బయటికి చచ్చినట్టుగా బయటికి వదిలేసింది కృష్ణ పరమాత్మ. కృష్ణ బయటకు వస్తూనే ఈ బయటికి ఇది దిగాలి కదా, ఈ నోరు తెచ్చింది కదా, ఓ కాలు కింద దీన్ని తొక్కిపెట్టాట. ఒక ఈ ముక్కుకు ఈ కింద దాన్ని ఒక్క తొక్కిపెట్టి పైదాన్ని పట్టుకొని చీల్చి పారేశాక వాడు పులిని వాయి కిందాని అని చెప్పని అంటున్నారు. అయితే కృష్ణుడి యొక్క చేష్టలు అన్ని కూడా పుస్తకాలకి సమానమే, చాలా గొప్పగానే ఉంటాయి వీళ్ళకి. అంతేగాని ఇప్పుడు కొంగ మనకి ఏం తెలియజేస్తుందండి దేంట్ లోపల అంటే మనకి దంభము తెలియజేస్తుంది. దంభం అంటే విచ్ యు ఆర్ నాట్ అంటే నువ్వు కానిది ఏదో ఆరోపణ చేసుకుని ఉండి ఒక గొప్ప దీంట్లో ఉన్నట్టుగా అన్నట్టు. అంటే నిజంగా వీళ్ళ మంచి లక్షణాలే ఉండవు, సాధుత్వావుడు కాదు, కానీ చాలా ఉత్తముడి కింద బయటకు కనిపిస్తారు. చూసారా అటువంటి లక్షణాలు ఏమంటే ఏమైనా పొంగలా ఉన్నావు అని అంటారు. అలాగే ఎవరైనా జపం చేస్తూ అటు ఇటు దిక్కులు చూస్తున్నారు అనుకోండి, ఏమిటో కొంగ జపం చేస్తున్నావు అని చెప్పని అంటాం కదా, అలా అనమాట. అయితే కొంగ చూడటానికి ఎలా ఉంటుందంటే అది చాలా స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది. తర్వాత ఇంకేముంటుంది, చక్కగా ఆ సరస్సు ఒడ్డున తటాకం ఒడ్డున నిలుచుంటుంది. ఎలా నిలుచుంటుంది, ఒంటికాల మీద నిలుచుంటుంది కొంగ. నిలుచుని ఏం చేస్తుంటుంది, చక్కగా కళ్ళలా అద్దరి మీద అలా కూర్చుందా కళ్ళు మూసుకుందా మనకి తెలియదు. అలా ఉంటూ ఏం చేస్తుందిట, ధ్యానం చేస్తున్నట్టుగా ఉంటుంది. ఒంటికాల మీద నిలుచుని ధ్యానం చేస్తున్నట్టుగా ఉంటుంది కొంగ. ఇది లక్షణం. కానీ దాని ధ్యానం దేనికోసం అని చెప్పని అంటే అక్కడ కన్నా దొరికిన అలా కనుక ఉన్న చిన్న చిన్న చేపలు వెళ్ళానుకోండి, లటక్కన దాన్ని వెళ్ళి ఆ చేపలు పట్టుకుంటుంది, అది మింగేస్తుంది, మళ్ళీ ధ్యానంలో కూర్చున్నట్టుగా కూర్చుంటుంది. అంటే దీంట్లో మనకి కొంగలో ఉన్నట్టు లక్షణం మనకి అది స్వచ్ఛత, మౌనము, చక్కగా ఉపాస దీక్షలో ఉన్నట్టుగా ఉంటుంది, చక్కగా తెల్లగా ఉంటున్నది. ఇన్ని లక్షణాలు కొంగకుంటాయి. కానీ ఏంటంటే అది కబడ్డీ కింద లెక్క. దాని ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలి. నక్క అనగానే మనకి ఇది మోసగట్టి అని నక్కని ఎలా అంటామో, కొంగ జపం అనగానే ఇది ఎవరిని సూచించినట్టు మనకి ఇది దొంగ స్వాములు, దొంగ బాబాలు ఎవరైతే ఉంటారో, లేకపోతే వీళ్ళు ఎవరైతే వాళ్ళు పైకి మాత్రం సాధువుల కింద సత్పురుషుల కింద కనిపిస్తూ లోపల మాత్రం విషయానుభవాన్ని చేస్తూ చెడు ప్రవర్తన కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో బాగా తెలుస్తుంది. పుల్లిని వాయి కీండాని పొల్లా అరక్కనై. పొల్లా అరక్కన అంటే ఎవరు మనకి ఈ యొక్క దుష్టుడు అయినటువంటి రాక్షసుడు అంది ఆండాలి తల్లి. అంటే మరి దుష్ట రాక్షసుడు ఎవరి వాడు అంటే రావణాసుడు. చెప్పచ్చుగా రావణాసుడు అని పేరు. అమ్మవారు ఎప్పుడు కూడా వారి పేరు చెప్పక దుష్ట రాక్షసుడు. అందుకు దుష్టుడు వీడు సీతారాములను విడదీసినటువంటి పాతకుడు కాబట్టి వారి పేరు చెప్పడం కూడా అమ్మవారికి ఇష్టం లేదు. కాబట్టి పొల్లా అలక్కనే. అయితే మనకు ఒక సందేహం రావాలి కదా, మరి దుష్ట రాక్షసుడు అని అంటున్నాను కదా, రాక్షసులందరూ దుష్టులేనా అంటే కాదు రాక్షసుల లోపల
మంచి రాక్షసులు కూడా ఉంటారు. మంచి రాక్షసులు ఉంటారా? తప్పకుండా ఉంటారు. ప్రహ్లాదుడు ఉన్నాడు మంచి రాక్షసుడు. మరి మన విభీషణుడు ఉన్నాడు ఒక మంచి రాక్షసుడు. బలిచక్రవర్తి ఉన్నాడు వారొక మంచి రాక్షసుడు ఉంటారు. అయితే ఇందులో మనకి దుష్ట రాక్షసుడు అని చెప్పని రావణుణ్ణి సంబోధించి అటువంటి వారికి కలలు గిల్లి పారవేసిన వాడు అని చెప్పని సునాయాసంగా గిల్లి పారవేసేవాడు. ఏమిటి వీళ్ళు అంటే దుష్టత్వము అంటే అంతవరకు కూడా ఈ కొంతమంది ఉన్నారు రాక్షసులు. శూర్పణఖ ఉంది, కేవలం రాముని మాత్రమే అది కామించింది, ఈ సీతదే ఉంది అనుకుంది. అలాగే మరొకడు ఉన్నాడు కాకాసుడు, వాడేమనుకోవాడు సీతాదేవిని మాత్రమే కాంక్షించింది, ఈ రాముడు మనకేం సంబంధం అనుకున్నాడు వాడు. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే శూర్పణఖ వచ్చి ఇదిగో నేను నిన్ను ప్రేమించానయ్యా, నిన్ను మోహించా, నేను మన ఇద్దరం కలిసి విహరిద్దామని చెప్పి ఎప్పుడైతే తెలుస్తుందో, నేను ఆల్రెడీ నేను చక్కగా వివాహమైన వాడిని అన్నా, ఇదిగో నా భార్య సీత, పక్కన లక్ష్మణస్వామి ఉన్నారు, అతనికి భార్య లేదు ప్రస్తుతం ఇక్కడ అన్నప్పుడు వెంటనే లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళడము. లక్ష్మణస్వామి కూడా నేనే ఒక దాసుండి, దాసుడికి నువ్వు ఒక దాసివా అని చెప్పనగానే మళ్ళీ వెనక్కి రాముడి దగ్గర రావటము. ఈ ఆట లోపల మధ్యలో సీత ఉంది, నేను ఎవరి దగ్గరికి ఎక్కడికి ఇలా వెళ్ళేవాడిని కాను అని చెప్పి రామచంద్రుడు చెప్పడంతో వెంటనే అదిగో ఈ సీత కారణం అని చెప్పని సీతాదేవి మీద దూకేటువంటి ప్రయత్నం చేస్తే నాయన లక్ష్మణ, వీళ్ళతో ఇప్పుడు పరాచిగా ఉన్నటువంటిది కూడదు, వెంటనే కొంచెం చూడమని చెప్పారు. ముక్కు చెవుడు కోసి పంపించారు. పంపించినప్పుడు అడిగిలో అన్నారు ఉన్నారు కదా 14,000 మంది రాక్షసులు, వారు ఎదురు పరిగెత్తుకుంటూ వెళ్ళింది శూర్పణఖ. వీళ్ళు ఏం చెప్పాలి, కానీ విధంగా గాయపరిచినటువంటి వాడు, అవమానపరిచినటువంటి వాడు అయినటువంటి రామచంద్రుని గురించి ఏం చెప్పాలి, తిట్టకుండా చెప్పాలి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరి దగ్గర ఏం చెప్తుందో తెలుసునా, తదు నవరూప సంపన్నవు సుకుమారో మహాబలవు పుండరీక విశాలాక్ష క్షీరకృష్ణాదినాంబరో అంటుంది. ఏమంటే ఇది వింటుంటే ఇది ఏమన్నా తిట్టి కింద ఉండాలా, మన రోజు దొరికిన మంత్రంలాగా అనిపిస్తుందా? మనం మంత్రంలాగా అనుకునే చక్క రోజు చదువుకోవచ్చు కూడా. ఎందుకంటే రామచంద్రుడు వాళ్ళ యొక్క రామలక్ష్మణుల యొక్క దివ్యమంగళ విగ్రహ శోభరితుడు చక్కగా వాళ్ళని ఎత్తారు నావు అంటే ఏమిటి, మంచి యువకుడు అని చెప్పని. తర్వాత చదవం అంటే యువకునే కానీ అందం లేదనుకుంటావేమో, రూప సంపన్న చదవం రూప సంపన్నం అంటే ఏంటి, మంచి అందగాడు. తర్వాత అందం ఉంది, తర్వాత మంచి యువకుడు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎలా ఉన్నారంటే మామూలుగా మొదటగా ఉన్నారు కాదు సుకుమారవు. సుకుమారు అన్నప్పుడు వారు ఏది ఎవరిని కూడా కాపాడలేని అసమర్థులు అనుకుంటాము కాదు, మహాబలవు మంచి గొప్ప బలవంతుడు కాదు, నవరూప సంపన్నం సుకుమారో మహాబలవు. తర్వాత వాళ్ళ నేత్రాలు ఎలా ఉన్నాయి, పుండరీక విశాలాక్షౌ మంచి పుండరీకముల వంటి వికసించిన తామరల వంటి నేత్రమును కలవాలి. పుండరీక విశాలాక్షౌ క్షీర కృష్ణ వినాంబరౌ. మంచి ఈ జింకతో ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా ధరించిన వాళ్ళు అని వర్ణించింది. సరే బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఆ శూర్పణఖ కేవలము రాముని మాత్రమే కోరుకుంది, సీతని పక్కన పెట్టింది, అక్కడ అవమానపడింది శూర్పణఖ. తర్వాత కాకాసుడు ఉన్నారు, వారు కేవలం అమ్మవారిని మాత్రమే కాంక్షించారు. తర్వాత అమ్మవారికి వక్షస్థలంలో పొడిచి హింసించి అంతఃపుర ద్రోహం చేశారు. అక్కడ సీతని మాత్రమే కోరుకున్నాడు అక్కడ. అయితే ఇక్కడ రాముడిని పక్కన పెట్టాడు. దాంతో ఏమైంది, వెంటనే రామచంద్రుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఈ కాకి కన్ను పోగొట్టి దీన్ని ఏకాకి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదా. అయినప్పటికీ కూడా వీళ్ళ ఇద్దరిని కూడా వీడు విడదీయలేక, కానీ వీళ్ళు రావణాసుడు ఎంత పాపి అంటే సీతారాముల్ని విడదీశాక అది అందు నుంచి కిల్లి పారవేయుట అన్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాలి. ఈ కిల్లి పారవేయటం అంటున్నారు, అంత సునాయాసంగా చీల్చి వేశాడా లేకపోతే చించి పారేశాడా కిల్లి పారేశాడా దీన్ని రావణాసుని అనుకున్నప్పుడు అంత సులభంగా ఏమి రావణాసుని సంహరించలేదు రామచంద్రుడు. కారణం ఏమిటంటే సముద్రానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అంగదుని రాయబారానికి పంపాడు. ఆ తర్వాత యుద్ధం చేసినప్పుడు దాంట్లో అదిగో లక్ష్మణస్వామి మూర్ఛ, తర్వాత నాగపాశంతో బంధింపబడటం, ఆ తర్వాత యుద్ధానికి వచ్చిన తర్వాత మళ్ళీ అవితో యుద్ధం లోపల మళ్ళీ చాలా కష్టపడ్డాడు రామచంద్రుడు రావణాసుని చంపడానికి. తర్వాత యుద్ధం చేసేటప్పుడు కూడా ఇవాళ వెళ్ళిపో మళ్ళీ రేపురా ఇలా వదిలేశాడు. ఇంత చేయటం దేనికోసం అంటే ఇదంతా శ్రమతో కూడుకుంది కదా అంటే ఒక విషయం చెప్తారు మన పూర్వాచార్యులు. శ్రమతో కూడుకున్నది కాదు, నిజంగా రామచంద్రుడు కనుక తలుచుకున్నట్టయితే కిల్లి పారేసేటువంటి నిజమైనటువంటి ఆయన సమర్థుడు. కానీ ఆయన మనసులో ఒకటి సంకల్పించాడు అని చెప్పాను. ఏం సంకల్పించాక
ఇంత యుద్ధం దేనికి, దీన్ని నివారిస్తే బాగుండునే అని మనసులో భావించాక స్వామి. ఎప్పుడైతే విభీషణుడు వచ్చి శరణాగతి చేశారో, ఈ శరణాగతి చేసినప్పుడు అక్కడ రామఘోషలో ఉన్న వాళ్ళందరూ తలా ఒక మాట చెప్తున్నారట. ఇంతలో అడిగారు, దీనికి డియరెస్ట్ క్లోజ్ ఫ్రెండ్ ఎవరండి? సుగ్రీవుడు కదా. సుగ్రీవుని అడిగాక, ఏమండి సుగ్రీవుడు గారు మీరేమంటారు ఈ యొక్క విభీషణుడి గురించి అని అడిగాక. అడిగినప్పుడు చెప్పాక సుగ్రీవుడు, ప్రభు శత్రువు నుంచి వచ్చారు కదా, వారి లక్షణాలన్నీ కూడా పుణికిపోతుని ఉంటారు, మీరు వారి తమ్ముడు, మీరు ఏ విధంగా కూడా ఏ విధంగా కూడా మీరు వీరికి అభయప్రదానం అనేది చేయకూడదు అన్నట్ట. అని చెప్పి అన్నట్టు మర్చిపోయాను, మీరు కూడా మాకు శరణాగతి లేకున్నా మీరు వారికి అభయం అంటున్నారు, వారి నుంచి మీకు ప్రమాదం ఉంది, కాబట్టి మిమ్మల్ని కాపాడుకునేటువంటి బాధ్యత మాకుంది, ఎందుకంటే మీరు కూడా మాకు శరణాగతులే కదా అని చెప్పి. ఎందుకు శరణాగతుడు? రాముడు సుగ్రీవుడికి శరణాగతుడా అంటే శరణాగతుడేట ఒకప్పుడు. ఎప్పుడు హనుమంతుడు ఈ యొక్క రామలక్ష్మణులని తన వీటి మీద తీసుకుని చక్కగా మోసుకొని వెళ్ళి అక్కడ పరిచయం చేసినప్పుడు అప్పుడు లక్ష్మణ స్వామి చెప్తారు, ముందుగానే చెప్తారు, మేము వచ్చి ఇదిగో సుగ్రీవ శరణంగత సుగ్రీవ శరణంగత సుగ్రీవన్నాథమిచ్చతి ఇట్లా 10 శ్లోకాల లోపల మేమందరం కూడా అంత ఇక్ష్వాకునాథుడైనటువంటి రాముడు ఇదిగో సుగ్రీవుడికి శరణాగతుడు అని చెప్పాను. దేనికోసమని? ఈ సీతమ్మని వెలిగిపెట్టే కార్యం కోసం చెప్పండి. కొంచెం అహంకారం వచ్చిందేమో అని గమనించారు రామచంద్రుడు. వెంటనే ఏమన్నారో తెలుసునా, ఆయన సుగ్రీవ ఇదంతా కూడా మనకి దీంట్లో పూర్వాచార్యులు మనకు అందించారు, ఇట్లా ఈ విధంగా వాళ్ళలో వ్యాఖ్యానం జరిగి ఉంటుంది. ఏం చెప్పండి, నాయన సుగ్రీవ నువ్వు కానీ నీ సైన్యం కానీ ఏది కూడా నాకు అవసరం లేదు సుమా, నీకు కనుక ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే మళ్ళీ కిష్కిందకి వెళ్ళిపోతుంది సుమా అన్నట్టుగా సూచిస్తూ పిశాచాం దానవాన్ యక్షాం పృథివ్యాం చైవ రాక్షసాన్ అంగుళ్యగ్రేణ తాన్ హన్యాన్ ఇచ్చన్ హరిగణేశ్వర ఇచ్చన్ హరిగణేశ్వర అంటే ఓ వానర రాజా సుగ్రీవ ఇచ్చన్ నేనే కనుక సంకల్పించినట్టయితే అన్నారు. అని ఏం చేస్తారు ఈయన? పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృథివ్యాం చైవ రాక్షసాన్. ఇంకెక్కడా ఈ భూమండలం మొత్తం మీద ఎక్కడా కానీ పిశాచాలు కానీ రాక్షసులు కానీ యక్షులు కానీ ఎవరైనా కానీ నేనే గనక సంకల్పించినట్టయితే కోటితో చిటికెన లేదు, కోటి అంటాం కదా, దాంట్లో నేను వాళ్ళ నిజంగా గిల్లి పారేయగలను అని చెప్పని ఒక మాట అన్నమాట. అంటే అక్కడ మరి అతను చెయ్యొచ్చు కదా, ఇచ్చన్ అంటే సంకల్పించి అని. అంటే ఎందుకు సంకల్పించలేదు అంటే ఏం లేదు కదా. దీంట్లో చిన్న విషయం ఏంటంటే ఒకటే చిన్న విషయం, నష్టం అనేది జరగడం రామచంద్రుడికి ఇష్టం లేదు. ఆమెయే మరి చేస్తా దత్తమస్య భయమయ విభీషణోవా సుగ్రీవ ఎదివా రావణ స్వయం. అభయం అయితే నేను ఖాయం, అది విభీషణుడైనా సుగ్రీవుడైనా ఎవరికైనా అభయం అనేటువంటి ఇస్తాను, నీకు ఇచ్చాను వీడికి ఇస్తాను. కానీ ఎదివా రావణ స్వయం అంటే సాక్షాత్తు కనుక రావణాసుడే కనుక వచ్చి అభయం అడిగాడు అనుకో, స్వామి నీ పాదాల కింద ఆశ్రయించి అనుకున్నప్పుడు విశేషం ఎందుకయ్యా, ఇంకా తిన నష్టం ఎందుకయ్యా అని చెప్పని నిరీక్షించాక నిజంగా కనుక రామచంద్రుడే కనుక తలుచుకున్నట్టయితే ఏ విషయానికైనా కూడా ఒక్క బాణం చాలు, రామబాణం. అది పరశురాముడు ఉన్నాడు, అంత పుణ్యలోకాలు మొత్తం కూడా ద్వారాలు మొత్తం మూసేయడానికి రామచంద్రుడికి అయింది, ఒక్క బాణం సరిపోలేదు అన్నాడు. సీతాస్వయంవరం అయిపోయిన తర్వాత అలాగే సముద్రుడు ఉన్నారు, సముద్రుడు వచ్చి రామచంద్రుడిని శరణాగతి చేశారు. ఆ తర్వాత రామ ఎప్పుడైతే ఒక బాణం తీయగానే ఎక్కువ పెట్టిన బాణాన్ని ఏం చేయమంటావయ్యా, వేస్ట్ కాకూడదు కదా అన్నాడు. అంటే మా దగ్గర కొంతమంది రాక్షసులు ఉన్నారు, ఆ మధ్యలో కొంత బ్రహ్మకొల్యాలు ఎవరు ఉందంటే వాటిని రూపుమాపేట రాక్షసుని సంహరించేట రాదు ఒకే ఒక బాణంతో. అది దాని తర్వాత వాళ్ళని నువ్వు చంపగలవా లేవా అని చెప్పి నాకు కొంచెం సందేహంగా ఉందని చెప్పని ఒక డౌట్ సుగ్రీవుడు తన మనసులో ఆందోళన వ్యక్తం చేసినప్పుడు ఒకే ఒక బాణం తీసుకున్నాడు, దాన్ని ప్రయోగించాడు. ప్రయోగించి ఒక టెస్ట్ కింద పెట్టాడు సుగ్రీవుడు. పెట్టిన దానికి 7 సాలవృక్షాలు, ఒక కొండ, భూమిని భేదించుకొని మళ్ళీ అమ్ముల పొద్దులో చేరింది ఒకే ఒక్క రామబాణం కదా. అదే ఒకే ఒక బాణంతో తాటగా సంహరించాడు, ఒకే ఒక్క బాణంతో మారించినంతో దూరానికి విసిరేశాడు, ఒకే ఒక్క బాణంతో సుబాహుని సంహరించాడు. ఇన్ని చేయడానికి ఒకే ఒక్క బాణంతో చేసిన రామచంద్రుడికి సాధ్యం కానిదంతా ఇంకోటి ఉంటుందా? ఉండనే ఉండదు. కానీ ఇక్కడ నిరీక్షించాక ఏదో విధంగా వీళ్ళు కనుక వస్తే బాగుండదు అందు గురించి. కానీ కిందిక్కడైందా అనే కీర్తిమై పారిపోయి ఏమిటా కీర్తి, ఏం పాడాలి అంటే రామచంద్రుడి యొక్క ఆ యొక్క దివ్యమైన కీర్తి. ఎటువంటి కీర్తి అంటే రామచంద్రుడికి కొన్ని నియమాలు ఉన్నాయట. ఎవరైనా కనుక ఆయుధాన్ని కనుక వదిలేసి ఉంటే వినాయకుడిగా ఉంటే వారి మీద బాణప్రయోగం చేయడు.
ఎవరైతే కనుక శత్రువు ఎన్నుచూపి కనుక పారిపోయేటైతే వాడి మీద బాణప్రయోగం చేయడు. తర్వాత అయ్యా నీ పాదాల మీద ఆశ్రయించాను కాపాడు అని శరణాగతుడు కనుక అయినట్టయితే వాడి మీద బాణం ప్రయోగం చేయడు. ఇంత గొప్పవాడు రామచంద్రుడు. అయితే ఒకనాటి యుద్ధం లోపల రామచంద్రుడు విజృంభించినప్పుడు రావణాసుడు మూర్ఛపోయినంత పని అయిందిట. అప్పుడు తగ్గిపోయే పక్కన ఒరిగిపోయినటువంటి రావణాసుడిని మెల్లిమెల్లిగా సారది ఆ పక్కకు తీసుకెళ్ళాట. గుర్రాలు తర్వాత ఆ రథం దాని మీద కొంచెం రావణాసుడిని పక్కకి తీసుకెళ్ళాట. కొంచెం దూరం తీసుకున్నప్పుడు మెరుకొచ్చింది రావణాసుడికి. ఏంటి నువ్వు చేసిన పని, ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడికి? అక్కడ నేను యుద్ధం చేస్తున్నాను, ఎవరో తెలుసా నాకు అక్కడ శత్రువు చాలా ప్రఖ్యాతుడైన శత్రు ప్రఖ్యాత వీర్యస్య రంజనీయస్వ విక్రమై ఆ శత్రువు ప్రసిద్ధమైనటువంటి పరాక్రమం గలవాడు. తర్వాత పరాక్రమంతో రంజింపజేసేవాడే ఆ శత్రువు. నాకు అటువంటి వాటి దగ్గర నుంచి తీసుకొస్తావా, ఇదేం పని అని అన్నాడు. అనంగానే అన్నాడు ప్రభు, మరి వేరే ఆలోచన ఏం లేదయ్యా, నువ్వా అలసిపోయావు, మూర్చిపోయావు, కుదారా అలసిపోయి ఉన్నాయి, అందుకు కొంచెం వీటిని సేదతీరేలాగా నువ్వు తేరుకునేలాగా కొద్దిసేపు అయిన తర్వాత సరే మనం వెళ్దాం అని చెప్పి తీసుకొచ్చాను అని చెప్పన్నారు. సరే సరే యుద్ధభూమికి తీసుకెళ్ళు అన్నాక. అంతేకాకుండా నువ్వు ఇంత జీవితాల్లో నీకు కంకణం ఇస్తామని చెప్పి ఒక బహుమానం కూడా ఇచ్చాక రావణాసుడు. అలాగే మనకు శత్రువే ప్రశంసించినటువంటి కీర్తి గల వార్త రామచంద్రుడు. కీర్తిని పారిపోయి అని చెప్పాను చెప్పినప్పుడు తర్వాత ఈ కీర్తిని పారిపోయి అన్నప్పుడు లోపల ఉన్నామని అడిగినట. అసలు ఇప్పటికి వ్రతం అనుకున్నారు కదా, అందరూ వచ్చారా అని చెప్పాను. అనుకున్నప్పుడు కదా எல்லாரும் పావనికరం బుక్కారు. ఏదైతే వ్రతం చేసేది స్థలం ఉందో దానికి అందరూ వచ్చి చేరారు. ఎక్కడ కాలక్షేపం జరుగుతుందో అక్కడికి అందరూ వచ్చి చేరారు అని చెప్పని అంటున్నట. అయితే పరమాత్మతో కూడి ఉండటమే మనకందరికీ కూడా అమృతప్రాయమైనటువంటి ఒక విషయం. అయితే పరమాత్మను మనకు వీయమా, భగవంతుడి అనుభవాన్ని మన పక్కకి వదిలేసి వెళ్ళామా, దాని అనరు లౌకికమైనటువంటి విషయాలు లౌకికంగా ఉంటుంది లెక్క. కానీ దురదృష్టం ఏంటంటే కాలక్షేపానికి ఒక పేరు ఉంది కదా. ఎవరన్నా పొద్దున్నే లేచేవాళ్ళ వాకింగ్ కూడా వెనుక వెళ్ళాడు అనుకోండి, సాయంకాలం వాకింగ్ కూడా వెనుక బయలుదేరాడు. ఏంటంటే ఏదో కొంచెం కాలక్షేపంగా అలా బయటికి వెళ్ళాలండి అని చెప్పి అంటారు. ఏదో పేపర్ చదువుతూ కూర్చున్నాడు, ఏదో మన రామాయణ భాగం చదువుకోండి, ఏం చదువుతున్నాడండి అంటే ఏం చేస్తానండి నేను కాలక్షేపం చదువుతాయినా పేపర్ చదువుకుంటున్నాడండి అని చెప్పాను. ఎక్కడికో వెళ్ళాడు, గుడికి వెళ్ళాడు. కాసేపు అలా గుడికి వెళ్ళి వస్తే కాస్త కాలక్షేపం కింద ఉంటుందండి. కాలక్షేపానికి ఇదిగో ఇలాంటి దిక్కుతమైనటువంటి పేరు పెడుతున్నారు మన వాళ్ళు. అసలు కాలక్షేపం అంటే ఏంటి మనకి? కాలక్షేప అయితే కాలక్షేప అని చెప్పని అంటే ఏమిటి? కాలుడు అంటే ఎవరండి? యమధర్మరాజు. ఆ యమధర్మరాజుని దూరంగా వాడిని పరిగెత్తింపజేసేది వంటిదిట. అది కాలక్షేపం అంటే దీని దగ్గర. కాలక్షేప కూటం అంటే అది జరిగేటువంటి స్థలం. అది పిల్లగలగారు పాలకలం బుక్కారు వెళ్ళి ఎలందు యారమురంగిచ్చు. పాపం వీళ్ళు పిల్లగలు అన్నారు కదా. పిల్లగలు అంటే ఎవరు? చిన్నపిల్లలు కదా. ఈ చిన్నపిల్లలకి పొద్దెప్పుడు పోతుంది పొద్దెడుకుంది వీళ్ళకి తెలియదు. అయితే మరి ఎలాగ అంటే ఇది సుఖపడుకుని బట్టి వీళ్ళు గుర్తిస్తున్నారు. కొల్లవాళ్ళు కదా వీళ్ళు, కాబట్టి నక్షత్రాలు బట్టి వాటిని బట్టి వీళ్ళు గుర్తుపడతారు. శుక్రుడు ఉదయించాడు, గురువు అస్తమించాడు అంటున్నారు. అంటే శుక్రుడు ఎవరు? రాక్షస గురువు, వాళ్ళకి ఆచార్యుడు. అంటే ఉదయించాడంటే ఈ జ్ఞానం అనేటువంటిది ఉదయించింది అనడానికి గుర్తుగా. మరి ఈ బృహస్పతి ఎవరు అంటే చార్వాక మతాన్ని ప్రవేశపెట్టిన వాడు ఈ బృహస్పతి కాదుట. ఈయన దేవతల గురువు అయినప్పటికీ కూడా అలాగే గురువు అస్తమిస్తున్నాడు అంటే, బృహస్పతి అస్తమిస్తున్నాడు అంటే అజ్ఞానం అనేటువంటిది అంతరిస్తోంది. శుక్రుడు ఉదయిస్తాడంటే జ్ఞానం అనేటువంటిది ఉదయిస్తున్నది అని చెప్పి గుర్తు చెప్పారు. సరే, దీంట్లో మనకి ఒకనొక రోజుల్లో పూర్వకాలం లోపల ఒక గొప్ప ఖ్యాతీషు ఈ గురించి నా చేతగాలు చెప్పేవాడు. మనం చక్కగా జ్యోతిష్ శాస్త్రంగా నిష్ణాతులు ఒక మహా పండితులు ఉండేవాట ఒక రాజుగారి ఆస్థానం లోపల. మీరు అన్నింటినీ ముహూర్తాలన్నా ఏదైనా కానీ చెప్పే జరిగేదిట అంత గొప్ప పండితులు ఇద్దరు. అయితే ఏమైంది, ఒకరోజు ఇలాగే రాజదర్బార్ నుంచి ఇంటికి వస్తున్నారు ఈ జ్యోతిష్ శాస్త్ర పండితుడు. వస్తున్నప్పుడు దాని లోపల ఒక చాకలివాడి కనిపించాడు. ఈ చాకలివాడు కనిపించి అనుకుని తోడుకుంటూ వెంటనే ఆ గాడి మీద చాలా కంగారుగా పోతున్నట్టు ఇంటికి. ఏమిటంత కంగారుగా వెళ్ళిపోతున్నావు ఏమిటి అని అడిగిన అయ్యా ఏం లేదండి, బ్రహ్మాండమైనటువంటి వర్షం పడేలాగా ఉంది, అందు గురించి ఇదిగో నేను తొందరగా ఇంటికి వెళ్ళి కాకుండా కొద్దిపాటి గింజగా ఉంటాయి కదా దాచుకోవాలి కదయ్యా అని చెప్పినట్టు. మరి పిచ్చోడా చూడు, ఆకాశం మీరంతా నిర్మలంగా ఉందో అసలు ఎక్కడ ఒక మబ్బు కనపడుతుంది, నిజమే పైన ఇక్కడ మబ్బు కానీ ఏమీ లేవు. తర్వాత ఇంకోటి ఏమిటి,
ఇప్పుడు నువ్వు చేతిలో వర్షం పడుతుంది అనుకున్నా, ఇప్పుడు నక్షత్రం ఏమిటి, ఇప్పుడు తిథి ఏమిటి, ఇక్కడ వారం ఏమిటి, ముహూర్తం ఏమిటి, ఎట్టి పరిస్థితుల్లో వర్షం అవకాశమే లేదు, పిచ్చివాడా అని చెప్పి ఆక్షేపించారు. అయ్యా బాబు గారు మీ ఇష్టం అండి, మీరు కనుక వర్షం పడుతుందని వెళ్తున్నారు, మరి మీరు కూడా దాచుకుంటే బాగుంటుంది అన్నది వీడు వెళ్ళిపోయారు. ఆ రాత్రి అదే సాయంకాలం ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి ప్రమాండమైనటువంటి వాన పడింది. ఈ జ్యోతిష మనిషి బయట పెట్టుకున్నది ధాన్యులంతా మొత్తం నానిపోయింది, మొత్తం తడిసిపోయింది. కానీ మర్నాడు మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఈయన చక్కగా మంచి తలపాగా తీసుకున్నాడు, బ్రహ్మాండంగా మళ్ళీ దర్బార్కని బయలుదేరాడు. మళ్ళీ ఈ చాకల వాడు ఎదురొచ్చాక యుగగాని కానీ వెంటనే దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ లెక్క ఇంత జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం ఎప్పుడు నేర్చుకున్నావురా, నువ్వు చెప్పించావు, సరిగ్గా అలాగే జరిగిందా, ప్రమాదం వర్షం వచ్చింది, కొంచెం మాకు కూడా విద్య చెప్తావా కొంచెం అడిగాట. అడిగితే అయ్యగారు విద్య లేదు ఏది లేదండి, నాకేం వస్తుందండి, చాకల వారికి నాకేం విద్య వస్తుందండి, అడిగేదా. మరి ఎట్లా చెప్పగలిగావురా అంటే చెప్పాక ఏమీ లేదండి, మా గాడిద ఉంది కదా, కొంచెం వర్షం ఇలా ఉంది, వాతావరణం ఉందనుకోండి, ఈ చెవులు ఉంటే కొంచెం పైకి ఎక్కి ఇలా ఇలా ఊపుతుందండి, అలా దాన్ని బట్టి మేము అర్థం చేసుకుంటాము, ఈ యొక్క వర్షం అనేది కురుస్తుంది, అంతకంటే ఏం లేదు అని చెప్పాను. ఎలా ఉంటుందంటే మనకి పల్లెటూరు వాళ్ళు కానీ ఈ బయట ఉండే మామూలుగా ఊళ్ళలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కొండ కుట్టులనే పెట్టుకుంటారు, అది వాటిని బట్టి వాళ్ళు పోతారు అని చెప్పాను. అలాగే మనకి ఇక్కడ వీళ్ళు ఎదురు ఇయాల మొదలుపెట్టి అని చెప్పినప్పుడు దీంట్లో మనం ఒక భాషలో మనం చెప్పుకునే అందులోపల అగస్త్య మహాముని ఎలాగైతే వాతాపి ఇల్వలుడు అనేటువంటి ఇతర రాక్షసుల్ని సంహరించినప్పుడు మాంసాహారాన్ని ఎలా నిషేధించాలో మనం తెలుసుకున్నాం. అయితే దీంట్లోపల కూడా ఒక చిన్న వృత్తాంతం ఉంటుంది మనకి. కృప సంజీవనం రామచరితం కదా, అంటే చచ్చిపోయిన వాళ్ళకు కూడా బతికించేటువంటిది రామచరితం అని చెప్పని అంటారు శ్రీపరాశర భట్టారు అని మనకు ఆచార్యోత్తములు వారు. అయితే దీంట్లో మనకి ఆ రోజుల లోపలట ఈ శుక్రుడు అని చెప్తున్నాం కదా, శుక్రాచార్య వారి దగ్గర ఒక విద్య ఉండేది ఆయన దగ్గర. ఎటువంటి విద్య అంటే మృత సంజీవని విద్య అని చెప్పని, అంటే చచ్చిపోయిన వాళ్ళని బతికించేటువంటి ఒక విద్య. అయితే ఆ రోజుల్లో దేవదానవులకి రాక్షసులకి మన దేవతలకి యుద్ధాలు జరుగుతుండేది. యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఈ రాక్షసులు ఎక్కడ నుండైతే చచ్చిపోయారో మళ్ళీ మరణాలు చూస్తే మళ్ళీ అంతమంది కనిపించేవాళ్ళట. దేవతల్లో పాపం చచ్చిపోయిన వాళ్ళంటే మళ్ళీ సంఖ్య తగ్గుతూ ఉండేది. ఎక్కడ ఆశ్చర్యం, మనం చంపిన వాళ్ళు రాక్షసులు మళ్ళీ వాళ్ళ బలం తగ్గడం లేదు, సమానంగా ఉంటున్నారు మళ్ళీ వాళ్ళు అని అనుకుని ఆలోచించినప్పుడు బృహస్పతి గారిని అడిగితే వాళ్ళు చెప్పారు, అదేం లేదయ్యా వాళ్ళ దగ్గర ఒక విద్య ఉంది, మృతంజీవుని విద్య అని చెప్పని వాళ్ళ గురువు గారు అనిపించింది శుక్రాచార్య వారి దగ్గర ఆ విద్య ఉంది, దాని మూలంగానే. అయ్యా మహాత్మా ఆ విద్య ఏదో మీరు కూడా కొంచెం చేస్తే బాగుంటుంది, కొంచెం ఏదో ప్రయత్నం చేసి. ఆ విద్య నేను నేర్చుకోలేదండి, నాకు ఆ విద్య రాదు, కానీ ఇంకా మిగిలిన పనుల్లో కూడా ఉన్నాను, నేను వెళ్ళి తెలుసుకోవడానికి ఎంతమంది మిత్రులైనప్పటికీ కూడా కొంచెం కష్టం ఉన్నట్ట. అయ్యా మరి ఎలాగంటే ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు సరే మా పిల్లవాడిని పంపిస్తా అన్నట్ట. అంతగా లేని వాడు ఉన్నాడు, బృహస్పతి కుమారుడు ఎవరండి, బాలహస్పతి, ఈయనవరు కచుడు అంటారు ఆయన్ని. అయినా నువ్వు వెళ్ళన్నట్ట. కచుడు వీళ్ళు ఏం చేశారు, చక్కగా వెళ్ళిపోయి రాక్షసులు వాళ్ళకందరికీ ఆచార్యులైనటువంటి శుక్రాచార్య వారికి సాష్టాంగ దండ ప్రణామం చేశాక చేయంగానే ఒక మాట అన్నాడు, దీర్ఘాయుష్మానుభవ అన్నాడు. అన్న తర్వాత చిరంజీవ అన్నాడు. అన్న తర్వాత ఇంతకీ ఏం కావాలయ్యా అంటే, అయ్యా మీ దగ్గర ఒక విలువైనటువంటి విద్యలు అవుతున్నా వాటిని నేర్చుకుందామని వచ్చాను అన్నాడు. రెండో చెప్పారు. అంటే ఎవరైనా వచ్చి చక్కగా సాష్టాంగ దండ ప్రణామం చేసి వినయంతో వచ్చి మాకు విద్య నేర్పండి అని అడిగినప్పుడు నేర్పను అని ఉత్తమైనటువంటి బ్రాహ్మణోత్తములు ఎవరు అనంత. సరే ఆయన అలాగే ఉండి నేర్చుకోవడం దగ్గర పెట్టుకున్నారు, కానీ నేర్పట్లేదు. ఇంకా ఇంతలో రాక్షసులు వీడు తెలియని వాడు కదా, వీడు కూడా గమనించారట. వీడు వచ్చిన వాడు అక్కడి నుంచి వచ్చాడు, దేవతల నుంచి వీడు వచ్చాడు, అంటే వీడు ఏదో మనకు అపకారం చేసేటువంటి ఏదో చేయబోతున్నారు ఆలోచించి ఏం చేశారట. వెంటనే వీడిని గురువు గారికి తెలియకుండా ముక్కల కింద వీడిని నరికేసాట. ముక్కల కింద చిప్స్ అంటే చక్కగా ముక్కల కింద వీడిని నరికేసాట. నరికేసి ఏం చేశారు, కుక్కలకి తోడేళ్ళకి నక్కలకి వేసేసారు, తినేసారు. ఆ రోజులో పారిపోయారు. అయిపోయిన తర్వాత ఈ మహాత్ముడు అవుతున్నారు శుక్రాచార్య గారికి కూతురు, అమ్మాయి పేరు దేవయాని. వీడు కచుడు అంటే కాస్త ఇష్టం. వీడు అందుకే నాన్నగారు ఏమిటమ్మా ఏమిటి చెప్పు, ఇది సాయంకాలం అయిపోయింది, గోధూరి వేళ, నీ శిష్యుడు ఇంకా రాలేదు అంటే వస్తాలేదే అన్నాడు. అలా కాదు కొంచెం చూడండి అంటే చూశాక వీడు రాక్షసుడు చేసిన పని గమనించారు. సరే ఆయనకి కృప సంజీవన విద్య ఉంది కదా, దాన్ని ప్రయోగించాక దాన్ని సొంతం ప్రదేశానికి వెంటనే ఈ కచుడు మళ్ళీ పట్టుకొచ్చేట గురువు గారు అంటారు. సరే బాగానే ఉంది. కొద్ది రోజులు అయితే మీరు ఆలోచించారు రాక్షసు అందరు కూర్చుని ఏం చేయాలి ఇప్పుడు వీడిని అని ఏం చేశాక, ఇట్లా కాదు ముక్కలకి అంటే తినేస్తున్నది, ఎవరికైనా కుక్కలకి నక్కలకి తినిపించడం కాదు, ఏం చేయాలి,
వెంటనే పిండి కింద చేశాడు, ముక్కల కింద నరికారు, పిండి చేసేసాట. చేసిన తర్వాత అంతే ఏమంటారు, మనం కైమా మీద అంటారు, అలా చేశాట. కైమా కింద చేసేసి సముద్రంలో కలిపేశారు. తీసుకెళ్ళి ఇలా పోయింది అనుకున్నారు. ఇంకెక్కడ సముద్రంలో కలిపేసి ఎక్కడ ఉంటుంది, పెద్ద అగాధమైన ఉంటుంది కదా. మళ్ళీ సాయంకాలం అయింది, ఇక్కడ ఈయన రాలేదు. మళ్ళీ వచ్చి దేవయాని నాన్నగారు ఇంకా మీ శిష్యుడు రాలేదు అన్నప్పుడు సరే ఇంకా దారో ధరింపలేక మళ్ళీ ఈయన మృత సంజీవని ప్రయోగిస్తే మళ్ళీ వాడు లేచి వచ్చాడు. లేచి వచ్చేసరికి గురుగారు నమస్కారం వచ్చాక సంతోషించారు. ఇక్కడ మళ్ళీ రాక్షసుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే వీళ్ళు ఏం చేశాక ఇలా కాదనుకుని చక్కగా ముక్కల కింద నరికేశారు, పిండి కింద కైమా కింద చేశారు. ఇంకా సరిపోక తగలబెట్టాక దానం చేశారు. తగలబెట్టి బూడిద కింద చేశాక బూడిద కింద చేసి బూడిదకి ఏమైనా అవుతుందేమనుకొని ఎక్కడ ఈ బూడిద వేయకూడదు అని ఒక ట్రిక్ చేసి ఏం చేశాక దాన్ని చక్కగా మద్యం కళ్ళు అనుకోండి మద్యం అనుకోండి దాంట్లో కలిపేసి గురువుగారికి, అయ్యా గురువుగారు ఇదిగో పుచ్చుకోండి అని చెప్పి ఆయనకి ఇచ్చా. పాప ఆయనకేందో అమాయకుడు, ఏదో విద్య చెప్తారు, మీరు మంత్రాలు చెప్తారు, కానీ మీరు కుతంత్రాలు తెలియ కూడా ఆయనకి చక్కగా తాగేశాడు. ఆయన తాగంగానే కడుపులో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఖర్చుడు వెళ్ళిపోగానే అప్పుడు వీళ్ళందరూ మిగిలినవాడు సంతోషించారు, హ్యాపీ అనుకుని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ చూస్తే సాయంకాలం అయింది, రాత్రి అవుతుంది, ఖర్చుడు రాడే అన్నప్పుడు నాయనా కచా ఎక్కడున్నావురా అని అడిగారు గురువు గారు. అయ్యా గురువు గారు నేను మీ పొట్టలోనే ఉన్నాను అని చెప్పి సమాధానం చెప్పాక మీరు కొంప మునిగింది. ఇప్పుడు ఎట్లాగా నాకు అదంతా తెలియదు, ఖర్చుని బతికించాల్సిందని పట్టుబట్టింది దేవయాన్ని. ఎట్లాగమ్మా వాడిని బతికించే నేను పోతాను కదా, నేను చచ్చిపోతానన్నారు గురువు గారు. నాకు అదొక తెలియదు, ఉపాయం చేయండి అని చెప్పని. నాయన కచా ఏం చేయమంటావునా గురువు గారు, నిన్ను కనుక నేను బతికించుకున్నట్టు మంత్రం చెప్పి నువ్వు బయటకు వస్తావు, నేను చచ్చిపోతాను, ఇప్పుడు ఏం చేయాలి అని అడిగారు. అడిగితే గురువు మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్తానండి అన్నారు. చెప్పు ఏమీ లేదండి, మీరు మీ మంత్రం ఉంది కదా, ఆ చచ్చిపోయిన వాడు బతికించేది విజయలో మీ దగ్గర ఉంది కదా, అది నాకు ఉపదేశం చేయండి, ఆ మంత్రాన్ని నేను గుర్తుపెట్టుకుంటాను. దాన్ని బట్టి మీరు మంత్రం చదవగానే నేను బతుకుతాను, కొత్త జీవితంలో బయటకు వస్తాను కదా, అప్పుడు నేను మళ్ళీ ఈ నేర్పిన విద్యతో దాంతో మిమ్మల్ని ఆచార్య మిమ్మల్ని మేము బతికించుకుంటాను అన్నది. ఇక తప్పదు, శుక్రాచార్య వారికి తప్పదు కదా. వెంటనే చేసి సరే ఆయన బయటకు వచ్చాక అప్పుడు గురుగారు పోతారు. ఈయన మరణించిన తర్వాత మళ్ళీ గురుగారిని అదే మంత్రంతో మృత సంజీవితో బతికించాక చాలా థ్యాంక్స్ గురువు గారు, నేను చాలా ధన్యుండండి, చాలా కృతజ్ఞుండండి అని చెప్పారు. అది ఆ వెళ్ళిపోతున్నప్పుడు దేవయాని పట్టుకుని ఆపుతుంది, ఏమయ్యా వెళ్ళిపోతున్నావు అనేసరికి నేను ప్రేమించాను, పెళ్లి తీసుకోమంటుంది. తప్పమ్మా, నువ్వు నాకు ఆచార్య పుట్టింది, నాకు చెల్లెలు అవుతావు తప్పన్నాక. మా రాక్షసులో ఇలాంటి నియమాలు లేవు, వాయిదాలు లేవు, ఎంత చెప్పినా ఒప్పుకోబోయేసరికి మీరు క్షితిస్తుంది ఖర్చుని, నువ్వు నేర్చుకున్నదికే నీకు ఉపయోగపడుకోగాక అని చెప్పండి అన్నప్పుడు నేను అనుకున్నట్ట నాకు ఉపయోగపడకపోవచ్చు, కానీ నేను ఈ మంత్రాన్ని కొరకు నేర్పితే వాళ్ళ ద్వారా లోకానికి ఉపయోగపడుతుంది కదా అన్నట్టు వెళ్ళిపోయాక ఖర్చుడు. సరే ఇక్కడ మనకి ఏంటంటే ఎవరైతే ఈ యొక్క అవైకలం బుక్కార్ వీళ్ళు 7 వేలములందించు పుల్లం చిరంబినకాన్ అని చెప్పి అంటారు. పుల్లం చిరంబినకాన్ అంటే ఏంటి, పక్షులు చక్కగా కోయుతున్నవి ఏం చెప్పండి అంటే ఏంటి, ఈ భగవద్విషయం చక్కగా దీంట్లో చేయించిన వాళ్ళు ఎవరైతే అనుభవించే వాళ్ళు ఉంటారో, ఈ జ్ఞానులు ఎవరైతే ఉంటారో వీళ్ళు పక్షులు. మనం చెప్పుకున్నాడు పక్షి అంటే ఏంటి, పక్షికి 2 పక్షములు ఉంటాయి, అంటే 2 రెక్కలు ఉంటాయి. భగవంతుడు అనేటువంటి ఆకాశంలో ఈ 2 జ్ఞానులు పక్షులు వీరు వేధిస్తూ ఉంటారు. అక్కడ ముందు చెప్పిన వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు అనువర్తించుకున్నటువంటి వాళ్ళ శిష్యులు, వీళ్ళు మళ్ళీ తర్వాత వాళ్ళకు ఉపదేశం చేసేవాడు వీళ్ళుగా. కాబట్టి 2వ తారీఖు మళ్ళీ పుల్లం చిరంబిన కావాలని చెప్పింది మనకి ఆయన తల్లి. వీళ్ళు ఎలా ఉంటారట, ఈ శిష్యులు ఎలా ఉంటారట, ఎంత గొప్ప వాళ్ళు అంటే పక్షులు అని చెప్పి అన్నారు కదా, దీంట్లో మనకి ఏమన్నా సంకేతం ఉండాలి కదా అన్నప్పుడు కంఠధ్వని లోపల చక్కగా కోకిల ఎంత కమ్మగా అవి చక్కగా పాడతాయో ప్రబోధిస్తాయో ఆ కోకిల లాంటి వారిట. అలాగే చాలా ఏకాగ్రతలో అంటే చెడు సెన్స్లో కాదు, మంచిని తీసుకున్నట్టయితే పొంగల వంటి వాళ్ళుట, అంటే ఏకాగ్రత లోపల చాలా ధ్యానంతో ఉంటుంది, అలా ఉంటాయట. అలాగే అసారాన్ని విడిచి సారాన్ని గ్రహించడం లోపల హంసల్ లాంటి వాళ్ళుట. క్షీరనీల న్యాయం కాదు, హంస కూడా పక్షే కదా. అలాగే కైంకర్యం చేయడంలో ఉండేటువంటి ఉత్సాహం లోపల పక్షిరాజు గరుత్మంతుడు లాంటి వాళ్ళుట. కాబట్టి అంటున్నారు వీళ్ళని చిరంపిన కాను పోదరి కండినాయ్, పోదు అని కండినాయని చెప్పినప్పుడు పోతు అంటే మనకి మంచి పుష్పం, అది అంటే తుమ్మిద, అంటే భూమి మీద వాడినటువంటి తుమ్మిద వంటి చక్కటి నేత్రములు కలదానా అంటున్నారు. అలాగే అంటే మనకి హరి అంటే మనకు లేడీ అని చెప్పని అర్థం ఉంది. ఇది చెప్తున్న జింకని కానీ దుప్పిని కానీ మన లేడీ ఏమైనా చూస్తే
పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి, కొంచెం కొంచెం చప్పట్లు ఎదురుతో పులుతో పారిపోతుంది అక్కడ. అంటే ఏమిటి మనకి ఇక్కడ ఇంకా భీత హరినేక్షణ అని చెప్పని మరొకటి. అంటే కేవలము ఒక భూమి మీద వాళ్ళ 9 మంది కలుగు కలదానని ఒకటి చెప్పారు, ఎందుకంటే భీత హరినేక్షణ అంటున్నారు. అంటే ఒక బెదురు చూపుడు కలదానా అని చెప్పి అంటున్నారు. నేత్ర సౌందర్యము, ఈ నేత్ర సౌందర్యం ఏంటిది పరమాత్మ కూడా లక్షణమే కదా. ఆంజనేయ స్వామి రామచంద్రుని గురించి చక్కగా తెలియజేస్తూ ఎలా ఉంటారు అని రామచంద్రుడు అని చెప్పని సీతమ్మ వారు అడిగినప్పుడు, రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర, అందరికీ మనసు ఆకర్షించేవారు, కోటినటువంటి నా మనసునే ఆకర్షించిందయ్యా అమ్మమ్మ ఆ యొక్క రామచంద్ర యొక్క సౌందర్యం అని చెప్పి చెప్పడం. కాబట్టి ఏమంటారంటే మనకు పోదరి కనినాయ్ కుళ్ళ కురైందు నీరాడే పల్లిక్కిడదు. చిన్న విషయం ఏంటంటే మనకి ఇక ఏదైతే ఉంటుందో ఒక పద్మం ఉంది, ఈ పద్మం వికసించాలి. పద్మం ఎక్కడి నుంచి ఉంటుంది? అది ప్రకృతిలో ఉంటుంది, అంతే కదా. ఏదేంటి ప్రకృతి అంటే ఏంటి కదా, పద్మం ఎక్కడ ఉంటుంది? నీళ్ళలో ఉంటుంది. ఈ నీళ్ళలో అంటే బురద నీరు ఉంటుంది, ఈ బురద నీరులో పద్మం అనేటువంటి ఉంది. ఈ పద్మం ఏమవుతుంది? వికసింపబడుతుంది. ఎట్లా వికసింపబడుతుంది అంటే సూర్యుడు యొక్క కిరణాలతోటి వికసింపబడుతుంది. ఇక్కడ ఉంది ఎలా మనం తీసుకోవచ్చు? ఒక పుష్పం అంటే మనకేంటి? దీంట్లో కూడా ఆ యొక్క బురద ఏదైతే ఉండేది ఇది ప్రకృతి. ఈ ప్రకృతిలోనే మనం ఉంటాం ఈ ప్రపంచం లోపల. ఈ మనకు ఉండేటువంటి జ్ఞానం అనేటువంటిది కన్ను. ఇది ఎప్పుడు తెచ్చుకుంటుంది మనకి? ఆ యొక్క పద్మం ఎప్పుడైతే సూర్యుడు ద్వారా వికసించబడినట్టుగా మనం కూడా భగవంతుడు అనేవాడు ఇదిగో మనకి ఈ జ్ఞానాన్ని స్వామి అనుగ్రహిస్తాడు. ఎలా అనుగ్రహిస్తాడు? పద్మాన్ని వికసింపజేయడానికి సూర్యుడి యొక్క కిరణాలు ఉపయోగపడ్డట్టుగా మనకి ఉత్తమైనటువంటి ఆచార్యుని పంపించి వారి ద్వారా మనకి ఈ జ్ఞాన వికాసం అనేటువంటిది కలగజేస్తాడు. కురైంది నిరాడే పల్లిక్కిరతయో, చలికి ఉడికించేటువంటి చల్లటి నీటిలో చక్కగా స్నానం చేయాలి కదా అని బాబాయ్ నీ నన్నాడాలు, ఓ పాప, ఓ సుకుమారి అని చెప్పని పిలుస్తున్నారు. పిలిచి ఇంకా లేకుండా పక్కన పట్టుకునే వేళ వస్తుంటే కళ్ళం బదిలిందు కలందు ఏలో అని రావాలి. కళ్ళం బదిలిందు కలందు అంటే ఏంటి? నీ కపట నిద్ర, నీ దొంగ నిద్ర ఏదైతే ఉందో ఇది మాకు అందరికీ తెలిసింది. ఇంకా నువ్వేమి ఇంకా వేరే విషయాలు వేయకుండా చక్కగా నిద్ర నీ నిద్ర కాదు, నీది దొంగ నిద్ర, కళ్ళం బదిలిందు. కాబట్టి వేచి ఏం చేయి, చక్కగా వచ్చి మాతో పాటు కలవమని చెప్పని ప్రబోధిస్తున్నారు ఈ పాఠం లోపల. సరే, దీంట్లో మనకు స్వాపదేశం లోపల మనకు గౌతమ వారి తండ్రి అయినటువంటి విశిష్టుల వారు ఉన్నారు కదా, ఆయన పెరియాడు వారు, వారిని వచ్చక ప్రబోధిస్తోంది ఇదిగో ఈ పాఠంలో అమ్మవారు. ఇక్కడ పోదరి కన్నినాయ్ అంటే స్వామిని సేవించినప్పుడు అలా ఒక పీత హరినేక్షుల వలె, తర్వాత ఆ స్వామిని చేసిన ఆనందంతో విశాల నేత్రముల వలె ఉంటాయి. ఇది అంటే ఎప్పుడు ఏంటంటే ఎప్పుడైతే భగవానుడు లక్ష్మీ సమేతుడై, తర్వాత కరుణారూఢుడై బ్రహ్మరుద్రాది దేవతల వెనకాల తను అనుసరించి వస్తూ ఉండగా శంఖచక్రధారిగా కొత్త పీతాంబరాన్ని ధరించి ఆ దర్శనాన్ని అనుగ్రహించినప్పుడు కొంచెం బెదిరాక మనకు తెలియాలి వారు. ఎందుకు బెదిరాడు, బెదురుతూపులు ఎందుకు వచ్చాయంటే అక్కడ పరతత్వమా, ఇక్కడ ఈ ప్రపంచం పాడు ప్రపంచమా, ఈ ప్రపంచంలో ఉంటే కన మంది నిప్పుల కుంపడుగా ఉంది ఈ ప్రపంచం. దీంట్లో ఒక తామర వికసిస్తే ఎలా మారిపోతుంది కదా, అది సాధ్యమా అసలు? అలాగే ఈ ప్రకృతి లోపల ఫలతత్వం అనేటువంటిది ఇక్కడ ఉద్భవించామని చెప్పని బెదిరి పల్లాయి వస్తామండి అని చెప్పంటూ ఆ స్వామికి మంగళాశాసనం చేతి వెళుతూ ఉందో అది చేశాక పల్లాండి అని చెప్పని వెళ్ళి ఎలుండు వియాల మురంగిచ్చు అంటే అది ప్రపంచంలో ఉండేటువంటి అజ్ఞానం అనేది ఏదైతే ఉంటుందో దీన్ని చక్కగా తొలగించినటువంటి ఆ యొక్క ప్రబంధాన్ని కొట్టేటువంటి వాళ్ళు, భగవద్ వైభవాన్ని తెలియజేసిన వాళ్ళు మనకు తెలియాలి వారు. కాబట్టి ఏదైతే ఉంటుందో ఈ యొక్క తెలియాలి వారిని చక్కగా ఈ భాషల్లో మన అందాలు తల్లి చక్కగా ప్రబోధించింది. అలాగే ఈ దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి భాషలు ఏదైతే ఉందో ఈ భాషల లోపల ఒక వినివేశం అని చెప్పారు. పులివాయి కీండామైనటువంటి భాషల లోపల తిరుక్కురందై అంటే కుంభకోణము, అక్కడ ఏం చేసినటువంటి సాయంగపాణి పెరుమాళ గురించి నేను చెప్పారు అని చెప్పని నాకు పూర్వాచార్యులు చెప్పారు. అంటే ఎలా అంటే పల్లి గిరెత్తియో అని అన్నారు కదా, పల్లికిరే అంటే శైలించి ఉన్నటువంటిది. ఈ శైలించి ఉన్న పెరుమాళి ఎంతమంది ఉన్నప్పుడు కూడా శ్రీరంగనాథులు సేవించే ఉంటారు. తర్వాత మళ్ళీ ఇంకా వెగుళ్ళను అక్కడ పెరుమాళు సేవించే ఉంటారు. క్షణవండం చేయగ పెరుమాళు యథోక్తిగా సన్నిధి అక్కడ కూడా సేవించే ఉంటారు భగవానుడు. అయినప్పటికీ కూడా నాగత్వనై కులంబై అని చెప్పని పాడారు మన తిరువశారు వారు. కాబట్టి ఏంటిట ఈ
దీంట్లో వారు పాడే విధంగా ఎవరి పాడు తిరుక్కుడం చేసినటువంటి సాంగపాన పెరుమాళని అంటే పల్లెకి వెళ్తుంది దానికి సూచిస్తుంది. కాబట్టి మన పూర్వాచార్యులు ఈ పులివా కింద అనే భాషల లోపల అదిగో ఆ కుంభకోణంలో ఏం చేసినట్టు సారంగపాణి పెరుమాళ్ ఎవరుతున్నారో వారిని ఉద్బోధించారు అని చెప్పన్నారు. ఈ అద్భుతమైనటువంటి భాషలు ఏదైతే ఉందో దీన్ని చక్కగా చిన్న చిన్న ముక్కల కింద చేసి మీకు అందరికీ కూడా అందించే ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా చక్కగా అందరూ కూడా దీన్ని అనుసంధానం చేయండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ. புள்ளினுவாய் கீண்டானை புள்ளினுவாய் கீண்டானை பொல்லாவரக்கனை பொல்லாவரக்கனை கிழிக்கடைந்தானை கிள்ளிக்கடைந்தானை கீர்த்திமை பாடிப்போய் கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பிள்ளைகளெல்லாரும் அவை கடம்புக்கார் அவை கடம்புக்கார் எழுந்து எழுந்து ஞான முழங்கித்து ஞான முழங்கித்து விழும் சிலும்பினகான் விழும் சிலும்பினகான் ஓதரி கண்ணினாய் ஓதரி கண்ணினாய் குளிர குளிரா குறைந்து நீராடாதே குறைந்து நீராடாதே கிடத்தியோ அள்ளி கிடத்தியோ வாயினி நன்னாளால் நீ நன்னாளால் இளம் தவிர்ந்து வெள்ளம் தவிர்ந்து வந்தேனோரெம்பாவாய் வந்தேனோரெம்பாவாய். सोत्तिष्ठमानकाबन्ध गन्धबन्धर विष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलम् स्वस्ति प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण मयं मनीषा यो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं का समस्ताः सुखिनो भवन्तु. जय श्रीमन्